మహాపరిశుద్ధుడా, నీ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. బలపరచుమని, మా జీవితాలని మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెంచెల్లెద్ హల్లెలూయా. సర్వఘనత మహిమ మనసే కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు అందరి జీవితంలో ఉన్నది, सबके जीवनों में, మరి మనందరి జీవితాలలో हम सबके जीवनों में కాలము మాత్రమే ఉన్నది. सिर्फ समय वो है. హల్లెలూయా. हालेलुया. ఈ సృష్టి ఎట్లయితే కాలాలతో చేయబడిందో, जैसे ये सृष्टि समय अनुसार मौसम अनुसार बनी है, నీ జీవితంలో కూడా కాలము. तुम्हारे जीवन में उसी तरह का समय है. ఎందుకనంటే దేవుని బిడ్డలు ఫలించాలి. क्योंकि खुदा की जो संतान है वे फलवंत होना, ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, जो है पवित्र आत्मा के फल. ఫలము రావాలంటే फल अगर आना चाहिए तो ఏముండాలా? क्या रहना चाहिए? కాలాలు ఉండాలా. सही समय में मौसम होना चाहिए. కాలం లేకపోతే ఫలం రాదు. सही समय में मौसम नहीं रहेगा तो नहीं आएंगे फल. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఫలింపజేస్తా అంటున్నాడు. जब खुदा कहते हैं वो तुमको फलवंत करेगा तो అంటే నీ జీవితంలో కాలములు ఉండాలి. माने तुम्हारे जीवन में वो समय वो मौसम होना चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. ముందున్న కాలం ఇప్పుడు లేదు. इससे पहले का जैसा समय हुआ करता वो अब नहीं है. కాబట్టి నమ్మి విశ్వసించండి. ఈ రోజు इसे सारी बात विश्वास करो कि నా జీవితంలో నేను ఒక కాలములో ఉన్నా. मैं मेरे जीवन में एक प्रकार के समय में हूँ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కాలములో ఒక సీజన్ లో మాత్రమే నేను ఉన్నా. मैं एक ऐसे समय के ऐसे मौसम में ही मैं हूँ. అది బ్లెస్సింగ్ కావచ్చు, वो चाहे आशीष हो అది కష్టాలు కావచ్చు, या चाहे मुसीबत हो, కానీ ఏదైనా ఒక సీజన్ మాత్రమే అది. लेकिन वो सिर्फ और सिर्फ उसका एक मौसम ही रहेगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నువ్వు సీజన్ లో ఉన్నావని నమ్మినవాడు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా जो అన్నమా. मानते वो इस मौसम में है वो सब जोर से कहे हालेलुया. ఆమేన్. आमेन. కాబట్టి కాలములో మాత్రమే ఉన్నాము. जब हम उस मौसम में ही है कहकर, కొన్ని కాలాలు భయంకరంగా ఉంటాయి, थोड़े ऐसे मौसम भयंकर होते కొన్ని हैं, కాలాలు సంతోషంగా ఉంటాయి. थोड़े मौसम जो खुश वाले जो సంతోషంగా ఉన్నా चाहे आनंदित रहो భయంకరంగా ఉన్నా या भयंकर रहो, కాలం మారుతది. मौसम जो है वो बदलता है. కాబట్టి వేగిరబడకు, इसलिए आपको जल्दबाजी नहीं करना, ఎగరకు. आपको उछल कूद नहीं करनी. హల్లెలూయా. हालेलुया. శాంతి సమాధానం సంతోషంతో ఉండు. शांति समाधान आनंद के साथ रहो. చూడండి, देखो మరి ఈ యొక్క కాలాలు మీ జీవితంలో ये जो समय वो मौसम तुम्हारे जीवन में ఉన్నాయంటే, है माने మారుతున్నాయి అని అంటే जब उसमें बदलाव आना तो మీ జీవితంలో ఇటు రీతిగా ఉంటాయి. तुम्हारे जीवन किस रीति से रहेंगे. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 फिलिपियों की पुस्तक उसका दूसरा अध्याय उसका 13वें वचन में हम देखते हैं. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 ఎక్కువ వచనాలని రిఫరెన్స్లను ఇస్తా, కాబట్టి త్వరగా ముందుకెళ్తాం. ज्यादा वचनों के रेफरेंस दूंगा इसलिए जल्दी तुरंत आगे बढ़ते रहेंगे. ఎందుకనగా ఆ. మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి నేను కలుగజేసుకొనుటకును ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము ఆ నెరవేరుటకై ఆ. మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. నీలో కార్యసిద్ధి ఇచ్చయించుట అనంటే నీలో కోరికలు, तुम्हारे अंदर की इच्छाओं के विषय में నీలో कहते हैं. ఆశలు, तुम्हारे अंदर की आशाएं, నీలో కోరికలు, నీలో ఆశలు పుట్టించేదెవరు? तुम्हारे अंदर इच्छाएं व आशाओं को उत्पन्न करने वाला దేవుడే. कौन है? హల్లెలూయా. खुदा ही है. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నువ్వు కోరుకోవడం తప్పు కాదు, నీలో ఆశ పుట్టడం తప్పు కాదు, तुम्हें किसी बात की इच्छा जताना तुम्हारे अंदर एक आशा उत्पन्न होना गलत नहीं है, కానీ అవి ఏ మార్గంలో నడిపించాలనేదే మీరు ఎన్నుకోవాలా. लेकिन उन्हें किस मार्ग पर तुमको चलाना है यह तुमको चुनना है. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ये खुदा का वचन ही कहता है నువ్వు ఏమి చేసినా, तुम चाहे जो कुछ भी నువ్వు करो, ఏది చేసినా तुम जो कुछ भी करो నేను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుని వాక్యం मैं సెలవిస్తుంది. तुझको आशीष दूंगा, क्योंकि खुदा का वचन ये कहता है. కాబట్టి నువ్వు ఏమన్నా చేయి, इसे तुम जो कुछ भी चाहे करो, బిజినెస్ చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం ఏమన్నా చేయి, चाहे तुम जो है व्यापार करो या नौकरी का व्यवसाय जो कुछ भी करो, ఎంచుకునే మార్గం ఏంటో కరెక్ట్ గా ఉంటే దేవుడు దీవిస్తాడు. जो హల్లెలూయా. मार्ग तुम चुनते हो वो सही रहेगा तो प्रभु से जरूर आशीष देगा. దేవుని हालेलुया. బిడ్డలకి కోరికలు ఉండదు, जय खुदा के संतानों में कोई आशा इच्छाएं नहीं ఉండదు होती, आशाएं नहीं होती है, అనడము తప్పు, వాక్యానికి कहना విరుద్ధం అది. गलत है, वचन के विरुद्ध है वो. అవి కలగజేసేదే దేవుడు అని దేవుని వాక్యం वो సెలవిస్తుంది. इच्छा आशाओं को जो है उत्पन्न कराता ही खुदा के प्रभु का वचन కాబట్టి నీలో कहता है. రకరకాల కోరికలు, మార్పులు, మార్గాన్ని సత్యంలో మరి పరిశుద్ధతలో ఉంటే आप जो सही मार्ग में सत्य पवित्रता में रहकर ఉంటే रहोगे तो ఆ యొక్క మారే కాలంలో నువ్వు ఉంటున్నట్టు. माने बदलते हुए समय व मौसम में तुम हो माने దేవుడు ఒక మంచి కాలాన్ని నీ జీవితంలోకి తెస్తున్నట్టు. खुदा जो आपके जीवन में अच्छे कार्यों को वो करेगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. తర్వాత ప్రకటన 3:8 प्रकाशित वाक्य पुस्तक 30 अध्याय 8वां वचन. ప్రకటన 3:8 నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను,
దానిని ఎవ్వడును వేయనేరుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని ద్వారాలు నీ జీవితంలో మూసుకుపోతున్నాయి అని అంటే, अगर तुम्हारे जीवन में द्वार बंद हो रहे हैं, కొన్ని ద్వారాలు నీ జీవితంలో తెరుస్తున్నాయి అని అంటే, थोड़े द्वार तुम्हारे जीवन में अगर खुल रहे हैं माने అవి మంచి మార్గాలే ఉండొచ్చు. वो चाहे अच्छे मार्ग ही होंगे. అయ్యో ఇంతవరకు మేము ఇంత గొప్పగా ఆశీర్వదింపబడినాము, अरे हम तक तो इतने समय तक जो इतने महान रीति से మార్గాలు आशीषित हुए, మూసుకుపోతున్నాయి అని लेकिन అనుకుంటున్నాం. मार्ग अब बंद होते चले जा रहे हैं. హల్లెలూయా. హల్లెలూయా. దాని గురించి కూడా ముందు చూడబోతున్నాం ఈ రోజు వాక్యంలో. उस विषय में भी आगे हम आज के दिन इस वचन में देखने वाले हैं. మీరు ఒక కాలములోకి మీరు ప్రవేశిస్తున్నారు. तुम एक मौसम एक समय में जो है प्रवेश कर रहे हो. దేవుడు ఈ సంవత్సరం ప్రవచనం ద్వారా మాట్లాడి ఉన్నాడు. खुदा ने इस साल भविष्यवाणी के जरिए बात किया है. ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాను దేవుడు. आश्चर्य कर्म अद्भुत कार्यों को प्रभु करेगा. ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరగాలంటే वो आश्चर्य कार्य व अद्भुत काम अगर होना तो నువ్వు ఒక కాలములో ఉండాలా. तुमको वैसे एक समय व मौसम में रहना चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇవి నీ జీవితంలో జరుగుతూ ఉండాలా. माने ये कुछ तुम्हारे जीवन में కొన్ని होना ద్వారాలు चाहिए. మూసుకుపోతున్నాయి అంటే అయ్యో ఎందుకు మూసుకుపోతున్నాయి అని బాధపడకును. तुम्हारे जीवन में थोड़े द्वार अगर बंद हो रहे तो माने हाय क्यों ये దేవుడు द्वार बंद మూసిన कर ద్వారాలు ఎవరు తెరవలేరు. खुदा जब बंद करता कोई इसे खोल नहीं దేవుడు सकता తెరిచిన द्वार. ద్వారాలు ఎవరు మూయలేరు. और खुदा जिन द्वारों को खोलते कोई इसे बंद नहीं कर सकता है. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తెరిచిన ద్వారమే खुदा ने जो खोला है द्वार దేవుడు మూయగలుగుతాడా అంటే उसे खुदा बंद कर सकता है माने దేవుడే తెరిచిండు ఒక రోజు నీ खुदा జీవితంలో. ने ही एक दिन तुम्हारे जीवन దేవుడే में ఒక రోజు खोला నీకు है. ఆశీర్వాదం ఇచ్చిండొచ్చు. खुदा ने ही तुम्हारे కానీ जीवन దేవుడు में మళ్ళీ आशीष दी తిరిగి అది होगी. మూస్తాడా అంటే लेकिन खुदा फिर उसे बंद करेगा क्या माने కొన్ని మూసేటి ఉన్నాయి, थोड़े ऐसे है जो बंद करना కొన్ని चाहिए. డోర్లు క్లోజ్ చేసేటి ఉన్నాయి, थोड़े द्वारों को बंद करना भी దేవుడు है. తెరిచిన దేవుడు బంద్ చేసేటి ఉన్నాయి కొన్ని. जो द्वारों को खुदा ने खोला उन द्वारों को खुदा थोड़े बंद करेगा है. కాబట్టి అన్ని విషయాలను సాతాను పనిచేయడమే కాదు, हर बातों में जो शैतान काम करता है कि अगर ऐसा नहीं है నువ్వు భయపడక అయ్యో నేనేమైనా తప్పు చేసినానని చెప్పి. आपको डरो मत कि जो मैंने कुछ गलती किया हूं कहकर. చూడండి, ఇలాంటి జ్ఞానముతో ఉంటేనే మనము अगर हम ऐसे ज्ञान के साथ भरे ఈ रहेंगे రోజు तो ही ప్రపంచంలో నిలకడగా బలంగా ఉండగలుగుతాం. आज के वक्त की दुनिया में हम जो है दृढ़ता पूर्वक అయితే रह ప్రతి पाएंगे. క్షణం సైతాన్ నిన్ను పడేయాలని చూస్తా ఉంటాడు. क्योंकि हर क्षण शैतान तुम्हें गिराने की कोशिश में लगा रहता है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए మూడవది చూడండి, तीसरा మొదటి కొరింథీ 16:9 पहला कुरिन्थी की पुस्तक 16 अध्याय इसका 9 वचन. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. చాలు. హల్లెలూయా. हालेलुया. అన్యూజువల్ అపోజిషన్, అనుకోకుండా వ్యతిరేకతలు నిలబడడము. तुम जो है इससे अनजान होगे लेकिन तुम्हारे विरोधी खड़े उठेंगे. మంచి కాలం వచ్చింది, సడన్ గా వ్యతిరేకతలు నిలబడుతున్నారు. एक अच्छा समय व मौसम आए एकदम से जो तुम्हारे विरोधी उठ के खड़े అప్పుడు होंगे, నువ్వు భయపడకు. उस वक्त तुम डरो मत. దేవుడు అంటున్నాడు ఇక్కడ, खुदा यहाँ कहता है నువ్వు ఒక कि కాలంలో ప్రవేశిస్తున్నావు. तुम एक ऐसे समय व मौसम में प्रवेश कर रहे ఒక हो. కాలంలో ప్రవేశిస్తున్నావు అంటే దానికి తగిన పండు కంపల్సరీ వస్తది. जब तुम एक समय व मौसम में प्रवेश कर रहे हो तो उसके हिसाब का फल जरूर దానికి తగిన मिलेगा. సువాస కలిగిన పువ్వు మంచిగా వికసిస్తది. उस मौसम के हिसाब से जो बहुत ही सुगंधित जो फूल जो वो खिलेगा. వ్యతిరేకులు లేసినంత సేపు అయ్యో ఇది సైతాను పని అని కాకుండా, जब विरोधी उठ के खड़े होते तो ऐसा नहीं कहने कि నేను शैतान ఒక का काम है కాలంలోకి ప్రవేశిస్తున్నా, लेकिन ये कहने में कैसे मौसम में प्रवेश कर వాళ్ళని रहा हूं. ఎదిరించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా, उनका सामना करने का शक्ति आप मुझको दो నిలబడే प्रभु. శక్తి నాకు ఇవ్వు ప్రభువా. डट कर खड़े रहने की शक्ति मुझको दो प्रभु. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విషయాలలో నువ్వు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. थोड़ी बातों में तुमको कुछ भी करने की जरूरत नहीं होती है. ఊరుకోండి, దేవుడు చేసే కార్యం చూడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. चुपचाप खड़े रहकर प्रभु के करने वाले कार्य को जो है देखोगे ఆ प्रभु का वचन కాలంలో कहता ఊరుకు है. ఉండాలంతే మనం. बस उस मौसम में तुम्हें चुपचाप रहना है. ప్రార్థనలో ఉండాలా, प्रार्थना में रहना యథావిధిగా నీకున్న పనులు నువ్వు చేసుకోవాలంతే. जैसे आप अपने कामों को करते हो उसी तरह से अपने कामकाज करते रहना है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए అనవసరమైన వ్యతిరేకతలు లేసినప్పుడు बेकार में जब विरोधी जब तुम्हारे सामने उठ के खड़े होते हैं, భయపడకండి, నీ జీవితంలో కాలం మొదలైంది. जय डरो मत, तुम्हारे जीवन में एक मौसम की शुरुआत हुई है. తర్వాత చూడండి, आगे देखिए ద్వితీయోపదేశకాండం 1:5 व्यवस्था विवरण की पुस्तक पहला अध्याय उसका 5वां वचन. యోర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్ట ఇట్లనెను, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును ఆరాబులోను మన్యములోను లోయల్లోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కానాను దేశమునకు లేబానోనుకును మహా నది అయిన యూఫ్రటీసు వరకును వెల్లుడి. చాలా. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఒక ఇశ్రాయేలు ప్రజలు ఒక దగ్గర इजरायली प्रजा एक जगह, దేవుడు వాళ్ళకి ప్రయాణం చేసి విశ్రాంతి ఇచ్చిండు. खुदा ने उनको जब सफर तय करने में वहां पर उनको एक विश्राम दिया మరి है. ఇక్కడ ఒక దగ్గర వాళ్ళు वहां पर एक जगह पर చాలా సేపు ఆ యొక్క రెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు जो है बहुत समय के लिए वो वहीं पर తన ही रुके గుడారాలు हुए हैं. వేసుకొని చాలా దినాలు వాళ్ళు ఉన్నారు. तंबू लगा के बहुत दिनों तक वे वहीं रहे हैं. మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం మీకు తెలుసు.
जो इजरायली प्रजा का सफर 40 क्या దినాల जानते हैं? ప్రయాణం 40 సంవత్సరాలు చేసుకున్నారు. 40 दिन की यात्रा को 40 साल किए वे लोग ने। ఎందువల్ల అంటే గునుగుడు సనుగుడు వల్ల. किस लिए? उनके कुड़कुड़ाने बड़बड़ाने के ఒక్క कारण। దినము సంవత్సరముతోని వాళ్ళు లెక్కేసుకున్నారు. जो एक दिन 1 साल के बराबर उनके लिए वो हुआ है। కాబట్టి ఏ విషయంలో ఏ కాలంలో గునుగకండి సనగకండి కంప్లైంట్ చేయకండి. इसलिए किसी भी समय व मौसम में तुम रहोगे, तुमको जो कुड़कुड़ाना है, बड़बड़ाना और जो शिकायतें नहीं ఇంకా करना है। పొడిగింపబడతాయి సమయం, కాబట్టి జాగ్రత్త. और तुम्हारा वो जो समय रहेगा ना वो और बढ़ाया ఇక్కడ ఒక जाएगा। దినము ఆ ఇజ్రాయెల్ ప్రజలు वो ఇజ్రాయली प्रजा जो దేవుడు है, వాళ్ళని ఒక దినము ఒక దగ్గర చాలా దినాలు పెట్టి ఉన్నాడు. एक जगह पे बहुत दिनों तक खुदा ने उनको रखा है। అక్కడ వాళ్ళు वहां पे वे लोग, ఈ యొక్క విశ్రాంతి లేకపోయే వాళ్ళకి, उनको जो विश्राम नहीं ఓపిక रहा, ఓర్పు లేదు వాళ్ళకి, उनमें सब्र नहीं था, धीरज नहीं था, ఆ యొక్క రెస్ట్లెస్నెస్ అనేది వాళ్ళలో ఉండే. उनमें बेसब्री बहुत थी। మరి అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు. वैसा जीवन हमें नहीं होना चाहिए। పొడిగింపబడతా ఉంటే और लंबे किए जाएंगे, పొడిగింపబడతా ఉంటే और दिन लंबे किए जाएंगे, నువ్వు ఇంకా పొడిగించుకోకుండా ఉండకు. तुम और उसे लंबा मत कर लो। కాబట్టి इसलिए నువ్వు పొడిగించే దినాలలో तुम जो लंबे करते ఇన్ని दिनों దినాలు को, ఎందుకు ప్రభు అనే బదులు, इतने दिन क्यों प्रभु कहने की దేవా बजाय, నువ్వు నా తోడు ఉండు చాలు ప్రభు, प्रभु आप मेरे साथ रहो वही నువ్వు నా काफी తోడు है। ఉండు చాలు ప్రభు, आप मेरे साथ रहो प्रभु वही నన్ను काफी ఎన్ని है దినాలు कहना ఇక్కడ है। నిలబడతావో నువ్వు నాకు నీ శక్తిని ఇవ్వు ప్రభు. मैं जितने दिन यहाँ इस जगह पर खड़ा रहूंगा, मुझको आप शक्ति दो प्रभु। నేను ఉంటా ప్రభు. मैं रहूंगा प्रभु। ఎందుకు ఉండమంటున్నా తెలుసా? क्यों रहने के लिए कहता है ఎందుకు प्रभु जानते ఓర్పుతో हो? ఉండమంటున్నా తెలుసా? क्यों सब्र रखने को करता है? దేవుని వాక్యం సెలవిస్తున్నది, खुदा का वचन ये कहता है, నువ్వు పోగొట్టుకున్న దినాలన్నీ కూడా तुमने जो सारे दिन खोए ఒకవేళ हैं, అలాంటి ఓర్పుతో ఉంటే, अगर तुम ऐसे सब्र నువ్వు रखोगे तो పోగొట్టుకున్న సమయము కూడా, तुमने जो समय खोया है, సమయాన్ని ఎవడు ఇయ్యలేడు భూమి మీద. इस धरती पर कोई समय को दे नहीं सकता है। ఆ యొక్క పోగొట్టుకున్న సమయం కూడా దేవుడు రెట్టింపుగా తిరిగి ఇచ్చే దేవుడు. जो హల్లెలూయా. तुमने समय खोया उसे दुगनी रीति से खुदा वापस देने वाला खुदा है। దేవుని वो వాక్యం సెలవిస్తున్నది, खुदा का वचन ये कहता है, పోగొట్టుకున్న సమయం పోగొట్టుకున్న రోజుల కన్నా మించిన రీతిగా నేను నీకు ఇస్తా అని చెప్పి. जो दिन तुमने खोया है, जो समय तुमने खोया है, उसे कई गुना बढ़कर जो मैं तुमको दूंगा कहता है। కాలాలలో ఓపికతో ఓర్పుతో సహనంతో నువ్వు ఉండు. वैसे समय में बड़ी सब्र रखना है आपको, सहन शक्ति के साथ धीरज ఈడేమైతలేదని रखना ఆడికి, है। ఆడేమైతలేదని ఈడికి ఏమైతలేదని ఆడికి, यहाँ से कुछ मिलेगा क्या, वहां कुछ होगा क्या, वहां से कुछ होगा क्या, ఆ वहां గుణగుడు जाना। సనుగుడు ఇజ్రాయెల్ గా ఉండకు. నువ్వు वैसा ना करो, ना ही कुड़कुड़ाने बड़बड़ाने में इजराइल के समान నమ్మకంగా मत रहो, విశ్వాసంతో ఉండు. लेकिन भरोसा व विश्वास के साथ ఎక్కడ रहो। అంటే నీతిగా ఉన్న ప్రజలతోనే ఉండు. जहाँ पर धर्मी लोग रहते वैसे लोगों के साथ तुम रहो। నీతి కలిగిన సేవకులు ఎక్కడ నిలబడితే అక్కడ ఉండు నువ్వు. जहाँ पर धर्मी सेवक खड़े होते वहां वैसी जगह रहो। నీతిగా ఉండే సేవకులు ఎలా ఉంటారు అని అంటే, धर्मी रहने वाले सेवक किस रीति से होते हैं? ప్రతిరోజు వాళ్ళ బతుకు నీ ముందే ఉండాలా. प्रतिदिन उनका जीवन तुम्हारे सामने ही होना चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి తర్వాత आगे देखिएगा, రూతు 1:6 रूत की पुस्तक 1 वचन। వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కొండండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడన్లను బయలుదేరి యూదే దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరి రూతు గురించి మీ అందరికీ తెలుసు. रूत के विषय में आप सब जानते हो। రూతు వాళ్ళ భర్త చనిపోయిండు. रूत के पति से उनकी मृत्यु हो गई। చూడండి, देखो దేవుడిచ్చిన బంధాలని నువ్వు ఎలా నిలబెట్టుకోవాలంటే, खुदा ने जो बंधन दिए उनको कैसे निभाना है तुमको, అవి నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. वो तुम्हारे लिए आशीष का कारण बनेगा। ఈ యొక్క నయం యొక్క 2 కోడళ్ళు, नयोमी की दोनों बहुएं, ఆ యొక్క రూతు रूत మరి ఇంకొక స్త్రీ, और एक और स्त्री, మరి ఇద్దరు కూడా వాళ్ళకు నయోమి కొడుకులు చనిపోయారు. नयोमी के जो दोनों बेटे वे तो मर गए थे। ఈ యొక్క రూతు ఇంకా ఇంకొక పాప, चाहे रूत और ये जो दूसरी स्त्री है, ఈ యొక్క నయోమి అంటుందంట, नयोमी उनसे कहती है అయ్యా కోడళ్ళారా, कि हे मेरी बहुओं, అమ్మ మీ ఇద్దరు కూడా कि तुम दोनों भी ఇంకా మీ ఇంటికి వెళ్ళొచ్చు, अब अपने घर जा सकती हो, మీరు అక్కడ సంతోషంగా तुम ఉండగలుగుతారు. वहां जाए खुशी से रह पाओगे, అత్త దగ్గర ఎందుకమ్మా तुम सास के पास क्यों रहोगे అని చెప్పి कहकर సంతోషంగా ఉండగలుగుతారని చెప్పి పంపిస్తూ ఉంటే, तुम वहां अपने घर जाओगे तो चाहे खुशी से रह पाओगे, क्योंकि जब भिजाती है तो వీళ్ళ భర్తలు చనిపోయారు, इनके तो पति मर चुके हैं, వీరు బాధలో ఉన్నారు. ये लोग उस दुख में हैं వీరు భర్తలు చనిపోతే कि इनके पति मर चुके हैं చూడండి, कहकर, బంధాలు దూరం అవుతున్నప్పుడు, देखो जब उनके संबंध जो दूर होते బంధాలు हैं, దగ్గర అవుతున్నప్పుడు जब रिश्ते नजदीक నీ होते हैं, జీవితంలో కాలం మారుతా ఉంది. तब तुम्हारे जीवन में जो मौसम बदलता है, హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। ఎవ్వడు శాశ్వతం కాదు, कोई भी हमेशा के लिए नहीं होता యేసుక్రీస్తు है, ప్రభు ఒక్కడే శాశ్వతం. सिर्फ यीशु मसीह है जो हमेशा నీ के लिए है, జీవితంలో నా జీవితం. तुम्हारे और मेरे जीवन में। హల్లెలూయా. हालेलूया। చూడండి, ఒక కోడలు देखो उनकी जो ఈ యొక్క बहू है, రూత్ ఏమంటున్నదంటే, ये क्या कहती है रूत जो है, బంధాలు మారినప్పుడు నువ్వు ఎట్ట ఉండాలా,
जब तुम्हारे रिश्ते बदलते तुम्हें कैसे रहना బంధాలు है? మారినప్పుడు जब तुम्हारे रिश्ते बदलते దేవుడు तो నీకు ఇచ్చిన బంధముతోనే నువ్వు ఉండాలా. खुदा ने जो तुमको रिश्ते दिया उनके साथ ही तुमको रहना ఈ है। యొక్క రూత్ ఏమన్నదో తెలుసా? ये रूत क्या कहती है? అయ్యా అమ్మ నయోమి, అత్త, దేవుడిచ్చిన బంధం ఇది నాకు. हे मेरी सास नयोमी, खुदा ने నా मुझको ये रिश्ता తండ్రి दिया చనిపోయినా, है। నా యొక్క భర్త చనిపోయినా సరే चाहे मेरा पति मर चुका हो फिर भी దేవుడు నిన్ను నాకు నీ ఇంటికి నన్ను ఇచ్చిండు కాబట్టి खुदा ने मुझको आपके घर నువ్వు दिया है, ఎక్కడ इसलिए పోతే నేను అక్కడికి పోతా, तुम जहाँ कहीं भी जाओगी मैं वहाँ నువ్వు जाऊंगी, ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. तुम जहाँ रहोगी मैं वहाँ पर रहूंगी। ఎంత అత్త పోరు ఉండని, ఎంత ఏమన్నా ఉండని, चाहे जय सास का कितना भी कुछ तकलीफ हो, నేను कुछ भी हो, నీతోనే ఉంటా. मैं आपके साथ ही रहूंगी। హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వచ్చానంటారు నా దగ్గరికి, बहुत से लोग आकर मुझसे कहते అన్నా हैं, మా ఇంట్లో అందరు కొడుకులే, కోడలు కాదు కూతుర్లు రావాలని అంటారు. चाहे कहते कि हमारे घर में बेटे हैं लेकिन हमको बहुएं नहीं लेकिन बेटियां आनी चाहिए कहते నేను हैं। ఎంతమందిని అయితే చూసినాను అట్లా అందరు గొడవకే దిగిర్రు. चाहे मैं जितने लोगों को देखा वे सब इसी रीति से कहे हैं। ఎందుకనంటే దేవుడిచ్చిన బంధాన్ని వాళ్ళు వాడట్లేరు. వాళ్ళు खुदा के दिए हुए रिश्ते का वो इस्तेमाल नहीं कर रहे हैं। దేవుడు వీళ్ళకి కూతురు కావాలంటే దేవుడు కూతుర్లని ఇయ్యడా? अगर इनको चाहे बेटियां चाहिए तो क्या खुदा उनको बेटियां नहीं వారు అనే देगा? మాట దేవునికి మహిమకరంగా లేదు. उनकी कही हुई बातें जो खुदा को దేవుడు ఏదో తప్పు महिमापूर्ण नहीं है। చేసినట్టున్నది అక్కడ. माने वहां पर खुदा ने कुछ गलती किया है कि ఒక उस तरह కోడలు से ఇచ్చిండంటే एक बहू दिया है। ఆ माने నయోమి రూతుని ఎట్లయితే ప్రేమించిందో जैसे नयोमी ने रूत से प्रेम रखा है उस అట్లా रीति నువ్వు से, కోడల్ని ప్రేమించు. वैसा जो एक सास अपनी बहू से కోడలు प्रेम रखना సంతోషం, है, నువ్వు సంతోషం. तब जब बहू खुश रहेगी तुम भी खुश रहोगे। కూతురు 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 అని కూతురు మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కోడల మీద పెట్టుకున్నాం అనుకో, चाहे एक लड़की के प्रति एक बेटी के प्रति होनी चाहिए आशाएं, जो बहू पर गोड़वा रखोगे लगते तो हैं। तब लड़ाई झगड़े కోడల होंगे। మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూతురు మీద పెట్టుకున్నాం అనుకో, बहुओं पर रखने वाली आशाओं को बेटियों पर रखोगे तो గొడవలు అయితే. तब झगड़े होंगे। కాబట్టి నీ బంధాలని బట్టి చెప్తున్నాను, ऐसे तुम्हारे रिश्तों को लेकर मैं నీ कहता हूँ, బంధాల విషయంలో ఏమన్నా దేవుడు కార్యం చేస్తున్నాడంటే तुम्हारे रिश्तों के विषय में अगर खुदा నీ कुछ कार्य జీవితంలో कर रहा నూతన है तो కాలం మొదలవుతున్నట్టు. माने హల్లెలూయా. तुम्हारे जीवन में एक नए सब मौसम की शुरुआत हो रही है। లూకా స్వార్త हालेलुया। 16వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూద్దాం. लूका की पुस्तक 16 अध्याय उसका 10वां वचन, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. హల్లెలూయా. हालेलुया। చాలు కదండి. మరి ఇక్కడ देखो यहाँ पर మరి కాలాలు చూడండి, ఈ సంవత్సరంలో ఇవన్నీ మీ జీవితంలో ఉన్నాయనంటే ये साल ये तुम्हारे जीवन में इस रीति से ये सब है మీ तो జీవితంలో మంచి కాలం రాబోతున్నది. तुम्हारे जीवन में एक अच्छा मौसम और समय आने वाला है। హల్లెలూయా. हालेलुया। మీరు కొంచెంలో ఉన్నారు, तुम थोड़े में हो, మీరు కొంచెంలో ఉన్నారు. तुम थोड़े में हो, మరి దేవుని అడిగినారు, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభువా फिर मांगते हो खुदा से, खुदा मुझको आशीष दो। అని అన్నప్పుడు जब ऐसा कहते हो మీకు तुमको రకరకాలమైన శ్రమలు ఎదురు పడతా ఉంటాయి. विभिन्न प्रकार के श्रम माने दुख का सामना ఇంత करना పని पड़ता ముందుకు వచ్చేస్తుంటది. है। जब इतना काम तुम्हारे सामने आता है, నువ్వు దేవుని ఆశీర్వదించు అని అడిగినప్పుడు तुमने जब खुदा से मांगा कि खुदा मुझको आशीष दो, ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు कैसे నీకు? वो आशीष देगा आपको? కొత్త బాధ్యతలు ఇచ్చే దేవుడు ఆశీర్వదిస్తాడు. नई जिम्मेदारी देकर तुमको आशीष కానీ देगा। అందరికి బాధ్యతలు ఏంటి? लेकिन सब लोगों के लिए ఆ जिम्मेदारी क्या? బాధ్యతలు నెరవేర్చాలంటే उन जिम्मेदारियों को अगर पूरा करना ఒక तो సోమరిగా ఉంటాడు, एक आलसी होता है, ఒక సోమరి అయిపోతాడు, एक आलसी हो जाता है, దానికి అలవాటు పడిపోతాడు, उसकी आदत हो ఆ जाती है, కొంచెం उसको పనికి అలవాటు పడిపోతాడు. थोड़े से काम का वो आदत ही हो जाता పని है। మాత్రం ఇంతనే ఉండాలి కానీ काम तो इतना सही रहना, लेकिन డబ్బులు మాత్రం ఇంతగా కావాలంటే. पैसा तो ढेर सारा चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం అడిగినవంటే तुमने आशीष के लिए దాని मांगा है, తగ్గ माने బాధ్యతను దేవుడు ఇస్తాడు. उसके హల్లెలూయా. हिसाब से जो ఆ जिम्मेदारी भी खुदा देगा। బాధ్యతని మోసే శక్తి బలము దేవుణ్ణి అడగాలను. उस जिम्मेदारी को उठाने की शक्ति और बल के लिए जो है तो भाई खुदा से मांगना है। ఆశీర్వాదం తగిన బాధ్యత నీకు కలుగును గాక. आशीष के हिसाब से जिम्मेदारी ఒక तुम्हारे కొత్త अंदर आने బాధ్యత पाए। నీకు వస్తున్నదంటే ఈ సంవత్సరము ये साल आपको एक नई जिम्मेदारी आ रही है, माने ప్రార్థించుకోండి. ఒక నూతన కాలంలో నూతన ఆశీర్వాదంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. प्रार्थना कर लो कि तुम एक नए समय, एक नए मौसम, एक नए आशीष के विषय में प्रवेश న్యూ कर रहे లెవెల్స్ हो। ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. जो है एक नए जो है जिम्मेदारियां जो तुमको जो मिल रही है इस साल में। హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. भजन संहिता 42वां अध्याय के पहले वचन में ये कहकर लिखा है, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని కొరకు నీకు ఒకవేళ ఆకలి బాగా ఉంటే, अगर खुदा के विषय में तुम्हारे अंदर वो भूख अगर अधिक हो तो, నువ్వు దప్పికతో ఉంటే, अगर तुम प्यासे हो तो, ఇందాక ఇక్కడ ఒక పాప అంటా ఉన్నది, यहाँ पर एक लड़की कह रही थी इससे पहले, మరి అన్న నాకు ప్రార్థన చేస్తుంటే अन्ना मुझको కన్నీళ్ళు प्रार्थना करने వచ్చేస్తున్నాయి, पर मुझको आंसू आ रहे हैं, మరి దేవుడు ఇంకా దగ్గరగా నాకు కావాలని ఎంతో దుఃఖమైతున్నది నాకు. मुझको और खुदा के नजदीक होना इस विषय में बहुत ही दुख मुझको होता है। అలాంటి ఆకలి, అలాంటి ఒకవేళ ఆ దప్పికతో నువ్వు ఉంటే, अगर वैसी भूख वैसी प्यास के साथ अगर तुम हो तो ప్రతి దాంట్లో हर बातों में మీరు దేవుని వెతుకుతూ ఉండాలా. तुमको खुदा
खुदा की खोज करते रहना है। చూడండి, देखो, ఒక ఉద్యోగం కొరకు పోయినప్పుడు जब तुम एक नौकरी के लिए जाते हो, దేవా నాకు ఉద్యోగం ఇయ్యి అని అడగడం కాకుండా, प्रभु मुझको अब नौकरी तो ऐसा దేవా मांगने की ఆ बजाय, కంపెనీలో నీ తలుపు కొడుతున్న ప్రభువా प्रभु उस कंपनी में मैं जो दरवाजा खटखटा रहा నువ్వు हूँ, తెరువు నా కొరకు, आप मेरे लिए उसके खोलो। నువ్వు తెరిస్తే ఎవడు ముయ్యలేడు जब ప్రభు आप खोलेगा तो कोई इसे बंद అని नहीं कर దేవుని सकेगा। అడగడం మొదలు పెట్టాలా. इस तरीके से హల్లెలూయా. खुदा से मांगना शुरू करो। हालेलुया। దేవుని ఆకలి కలిగి ఉన్నప్పుడు నీవు जब खुदा के प्रति तुम्हें वो भूख నీ रहेगी तो ప్రార్థనలు మారిపోతాయి, तुम्हारी प्रार्थना बदल నీ जाएगी, ప్రార్థనలు బలపడతాయి, तुम्हारी प्रार्थना बलवान నువ్వు होगी, లోకాన్ని చూసే విధానం అంతా दुनिया మారిపోతుంటది. को देखने का तुम्हारा नजरिया बदलेगा। హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సరం నీలో ఆకలి దప్పిక కలిగి నువ్వు ఉంటున్నట్లయితే अगर तुम इस साल में जो उस भूख और प्यास के साथ रहते हो దేవుడు तो ఒక ఆశీర్వాదమైన కాలంలోకి దేవుడు నిన్ను खुदा తీసుకుపోతున్నాడు. तुम्हें आशीष के उस मौसम में ले चलेगा। హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. फिलिप्पियों के पुस्तक 4 अध्याय उसका 7वां वचन। ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఉమ్. మట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, చూడండి, देखो, మీలో మీ జీవితాలలో ఎట్లాంటి అసాధారణమైన కార్యాలు జరుగుతున్నా సరే, चाहे तुम्हारे जीवन में किसी भी प्रकार असाधारण कार्य होते हो, నువ్వు అనుకోకుండా ఎన్నో రకాల జరుగుతుండొచ్చు. तुम अनजान होंगे इन बातों से, ऐसी बहुत रीति से काम అంటే होते మీ होंगे, చేతిలో లేని గురించి నేను దేవుడు माने जो మాట్లాడుతున్నాను. तुम्हारे हाथों में नहीं है उन बातों के మీ बारे में कह చేతిలో रहा हूं। లేని దాని గురించి, तुम्हारे हाथों में जो बातें नहीं है, उन ఎవ్వరు बातों ఏం के विषय చేయలేని में, పరిస్థితి దాని గురించి कोई कुछ नहीं कर सकता ऐसी परिस्थिति है उन बातों के विषय మీరు में। జ్ఞాపకం పెట్టుకోండి. तुम्हें इस बात को याद रखना है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనుషుల ద్వారాలన్నీ మూస్తే मनुष्य अगर सारे द्वारों को बंद कर देंगे तो ఎవరు మూస్తారంటే कौन बंद करते हैं? సైతాన్ కాదు, शैतान नहीं, దేవుడే మూస్తాడు. खुदा ही बंद करता है। ఎక్కడి నుంచి నీకు సహాయం రాదు, कहीं से भी तुमको सहायता नहीं मिलती है, ఎక్కడి నుంచి నువ్వు సహాయం పొందుకోలేవు. कहीं से भी तुम सहायता नहीं पा ఆ सकते हो। సహాయం ఆగిపోయిందంటే अगर वो सहायता रुक गई है దాని माने అర్థం ఏంటంటే उसका अर्थ ये है, దేవుడు అంటున్నాడు, खुदाई कहता है ఇవన్నీ మూసింది నేనే. इन सबको बंद किया मैंने है। ఎందుకొరకంటే किस लिए माने? నువ్వు వాళ్ళ మీద ఆధారపడడం మానేసి तुम उन पर आधारित होना छोड़कर ఒక్కటే ఒక దేవుడు యేసు ప్రభు మీద ఆధారపడడం మొదలు పెట్టాడు. सिर्फ एक ही एक खुदा प्रभु यीशु मसीह पर आधारित होना शुरू कर दो। హల్లెలూయా. हालेलुया, हालेलुया। అలా జరుగుతున్నది అంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి అంటే ఒక నూతన కాలములో ఆశీర్వాదమైన కాలంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. अगर तुम्हारे హల్లెలూయా. लिए सारे मार्ग बंद होते चले जा रहे माने तुम एक नए समय, एक नए मौसम में आशीष से भरे वैसे समय में तुम कदम रखने वाले हो, इस बात को तुम ध्यान में रखो। ఇవి చాలా మంది మీ యొక్క మనసులో పెట్టుకోక దేవుని వాక్యాన్ని. जय इस बात के विषय में बहुत से लोग हैं जो अपने मन ఇంకా में इस నాకు बात को ఎక్కడ नहीं रखते సహాయం हैं। లేదని చెప్పి मुझको यहाँ पर कहीं पर भी सहायता नहीं है సాతాను कहकर మార్గాలని వెతుక్కుంటూ పోతారు. शैतान के मार्गों को ढूंढते चले जाते हैं, అక్కడ కూడా నీకు సహాయము దొరకదు. वहां पर भी तुमको सहायता नहीं मिलेगी। నీకు చాలా ఆకర్షంగా ఉండిండొచ్చు, तुम्हारे लिए बहुत ही आकर्षित रहेगा కానీ वो, నీ గోతి నువ్వే लेकिन తవ్వుకుంటున్నావు. तुम अपने అక్కడ लिए खुद गड्ढा खोद लेते हो। తప్పుడు మార్గం ని ఎన్నుకోకు, गलत मार्गों को मत चुनो, తొందరపాటు మార్గాన్ని ఎన్నుకోకు. जल्दबाजी के मार्गों को तुम मत चुनो, దేవుడు చేసే కార్యం చూడు. खुदा के करने वाले कार्य को देखो। అలాంటి పరిస్థితిలో ऐसी परिस्थिति में నీ జీతం ఇంత ఉండొచ్చు, तुम्हारी तनख्वाह थोड़ी सी होगी, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంత ఉండొచ్చు, आर्थिक समस्या तुम्हारी बहुत ज्यादा होगी, అక్కడే దేవుని మీద ఆధారపడు. वहीं पर ही तुम खुदा पर आधारित हो जाओ। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। చివరి క్షణం వరకు ఆధారపడు. अंतिम क्षण तक तुम उन्हीं पर ही आधारित రేపు నీ रहो। మీద పడుతున్నారన్నా, अगर कल तुम पर आ धमकने वाले हैं कहने पर भी, రేపు నీ మీద పడుతున్నారన్నా, कल के दिन आप पर आकर धमकने वाले हैं कहने पर भी, రాత్రికి రాత్రి దేవుడు మార్చేస్తాడాన్ని. रात के रात ही खुदा उसे बदल देगा। పేతురుకి ఉదయాన్నే ఉరి శిక్ష ఉన్నది, पतरस के लिए सवेरे ही जो फांसी की सजा होने ఉదయాన్నే वाली थी, ఆయన చంపుతాని सवेरे उसे मार डाला जाएगा, कहा गया జైల్లో వేసేసినారు. उसे बंदी गृह में डाला गया रात में। రాత్రికి రాత్రి సంఘము ప్రార్థన చేస్తే దూతలు దిగి ఆ జైలు బద్దలు కొట్టి వాటిని బయటికి कलीसिया తీసుకొచ్చారు. ने प्रार्थना హల్లెలూయా. करने पर उसी रात में जैसे खुदा के स्वर्गदूत उतरे, उस जो बंदी गृह को तोड़कर उसकी बेड़ियों को तोड़कर उसको बाहर निकाल लाया। అయిపోయింది. हालेलुया। కొన్ని గడియలు అయితే వాళ్ళ మరణము. थोड़ी घड़ी होने पर ही जो उसकी मृत्यु జైలు है, ఎవరు రాగలుగుతారు? ఇంకా जय बंदी गृह में कौन आ सकेगा? శాసనము జియో రిలీజ్ అయిపోయింది, जय वो जय कानून वो जो जियो रिलीज हो ఇంకా गया है, రిటర్న్ పోదు అది, अब वो वापस नहीं जाएगा, ఇంకంత అయిపోయింది. अब सब कुछ हो गया है। చివరి క్షణం వరకు ఓపికతో ఉండు, దేవుని మీద నమ్మకంతో ఉండు. अंतिम क्षण तक जो है सबूरी रखते हुए खुदा पर जो भरोसा रखते हुए रहो। హల్లెలూయా. हालेलुया। అదే 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. उसी चौथे अध्याय के 19वें वचन में हम ये देखते हैं, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. हालेलुया। మరి ఒక కొత్త ఫైనాన్షియల్ సప్లై
जो है नई रीति से जो आर्थिक जो है నీ तुम्हारे लिए జీవితంలో मदद మొదలవుతున్నదంటే तुम्हारे जीवन में अगर शुरू हो रहा है హల్లెలూయా हालेलुया ఆర్థికంగా ఎక్కడి నుంచైనా నీకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే आर्थिक रीति से कहीं से प्रभु तुमको आशीष दे रहा है माने వెంటనే तुरंत అది దేవుడు ఓపెన్ చేస్తున్న మార్గం అని గ్రహించినట్లయితే जय खुदा ने उस मार्ग को खोला कि इस बात को तुम ग्रहण करोगे तो దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు खुदा उन सारी बातों को आशीष ఒక देगा నూతన కాలంలో నువ్వు एक ప్రవేశిస్తున్నావు नए समय में मौसम में तुम प्रवेश कर रहे हो माने హల్లెలూయా हालेलुया ఇవన్నీ కూడా నీ జీవితంలో ये జరుగుతున్నట్లయితే सब कुछ अगर तुम्हारे जीवन में हो रहा है माने ఇంకొకటి హెబ్రీలు 11వ అధ్యాయం 8వ వచనం इब्रानियों की पुस्तक उसका 11वें अध्याय 8वें वचन में एक लिखा है దేవుడు ఇస్తున్నప్పుడే పొందుకో అమ్మా నా జీవితంలో జరుగును గాక అని ప్రార్థించుకో 11వ అధ్యాయం 8వ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరు ఎరుగక బయలు వెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. చాలు హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया విశ్వాసంతో అడుగేసే స్థలము जो है विश्वास के साथ जो कदम आगे बढ़ाने वाला स्थान అబ్రహాము ఎలా లోబడిండో మీ అందరికీ తెలుసు अब्राहम ने कैसे खुदा का कहना माना ये आप తనకు जानते हो లేక లేక కొడుకునిచ్చింది जो है बहुत समय बाद उनको एक बेटा ఆ दिया है కొడుకుని తీసుకెళ్లి బలి ఇమ్మన్నాడు और उस बेटे को ले जाकर बलि देने को कहा చూడండి खुदा ने దేవుడు దేనికి సమకూరుస్తాడో చూడండి देखो खुदा किस बात के लिए जो इंतजाम करता है ये देखो మీకు కావాల్సింది దేవుడు సమకూర్చాలా లేదా जो तुमको जो चाहिए उस बात का इंतजाम खुदा करना कि नहीं అందరికి దేవుడు సమకూర్చును గాక सब लोगों के लिए खुदा इंतजाम करके दे ఆయననే दे। యెహోవా ఈరే అంటాడు उसे ही यहोवा ईरे कहते हैं हम ఎలా సమకూరుస్తాడో చూడండి वो कैसे तुम्हारे लिए उपाय निकालते हैं దేవుడు నీకు సమకూర్చాడు वो तुम्हारे लिए नहीं इंतजाम करते हैं నీకు డైరెక్ట్ గా సమకూర్చాడు सीधा तुम्हारे लिए वो इंतजाम नहीं करते ఎట్లా हैं సమకూరుస్తాడో वो చూడండి कैसे उपाय निकालते हैं అబ్రహాముని కొడుకుని తీసుకుపోయి బలిచ్చేమన్నాడు जय अब्राहम से कहा कि वो अपने बेटे को ले जाकर उसकी बलि యెహోవా दे ఈరే दे అనే మాట ఎక్కడొచ్చింది చూడండి यहोवा ईरे ये बात कहाँ से आई है పొయ్యి బలి ఇయడానికి కత్తెత్తిండు वो जो है बच्चे की जो बलि देने के लिए अपनी तलवार उठाता है హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాముని దేశాలుగా ఆశీర్వదిస్తాడు जो है अब्राहम को जो देशों के रूप में जो आशीषित करूंगा ఎలా कहा खुदा ने। ఆశీర్వదిస్తాడు చూడండి कैसे आशीष दूंगा कहते ఆ हैं కొడుకుకి మరి ఎట్లా ఆశీర్వదించాలి అబ్రహాముని फिर कैसे आशीष देना चाहिए खुदा उस अब्राहम को హల్లెలూయా हालेलुया ఆ కొడుకుని బలిస్తే अगर उस बेटे की बलि दे देगा तो దేశాల ఆశీర్వాదం పొందుకోడు चाहे देश आशीष नहीं पाएंगे హల్లెలూయా हालेलुया యేసుక్రీస్తు ప్రభు బలి కావాలా यीशु मसीह प्रभु जो बलि होना चाहिए రక్తం చిందింపబడాలా जो लहू बहाया जाना चाहिए హల్లెలూయా हालेलुया కదండి కొడుకు బలిస్తే కాదు उसके बेटे की बलि देने से नहीं होगा కానీ దేవుడు అడిగింది కొడుకుని लेकिन मांगा है खुदा ने उसके बेटे को అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుడు అడిగిండు जो सबसे श्रेष्ठ है उसके लिए उससे ఆయన मांगा है జీవితంలో అన్నిటికన్నా విలువైన దేవుడు అడిగిండు उसके जीवन में जो सबसे कीमती है उस चीज को मांगा है खुदा ने కొడుకుని తీసుకొని పెట్టిండు वो बेटे को लेकर गया ఆ కొడుకుని బలి ఇవ్వడానికి పోతే और उस बेटे की बलि देने के लिए जब वो गया ఆపేసి కొడుకుని జరిపేసాడు जय खुदा ने रोक दिया उसके बेटे को हटा दिया తర్వాత उसके बाद అబ్రహాముకి కాదు సమకూర్చింది अब्राहम के लिए नहीं जो ఆ इंतजाम किया బలికి उस बलि के लिए దేవుడు గొర్రె పిల్లని సమకూర్చింది खुदा ने హల్లెలూయా मेमने को जो है इंतजाम किया है हालेलुया కొత్త నిబంధన యేసు ప్రభువే పాత నిబంధన గొర్రె పిల్ల రక్తము హల్లెలూయా नए नियम की यीशु मसीह व पुराने नियम की जो हालेलुया. मेमने का लहू है हालेलुया యేసు ప్రభు అబ్రహాముకి సమకూర్చలే जय अब्राहम के लिए जो यीशु मसीह ने जो इंतजाम करके ఆ नहीं दिया అబ్రహాం ఇచ్చే బలికి సమకూర్చిండు जय अब्राहम जो बलि देने वाला था उस बलि के लिए जो నువ్వు प्रभु ने ఇచ్చే इंतजाम किया బలికి దేవుడు సమకూర్చును గాక तुम जो बलि देने वाले हो उसके लिए खुदा उसका इंतजाम करे యెహోవా ఈరే ఎలా ఉంటాడు నీ జీవితంలో అని అంటే यहोवा ईरे तुम्हारे जीवन में किस నీకు प्रकार ఎలా से रहता है సమకూరుస్తారంటే तुम्हारे लिए इंतजाम वो कैसे करता నువ్వు है ఇచ్చే బలుల ద్వారా దేవుడు సమకూరుస్తాడు तुम जो बलि देते हो उसके द्वारा जो वो जो इंतजाम करता है రకరకాల బలులు ఉన్నాయి जय उसके विषय में है హల్లెలూయా हालेलूया రకరకాల బలులు ఉంటాయి Different ఉదయకాల ప్రకారకి ప్రార్థన బలి నీ होते బలిగానే ఉంటది మధ్యరాత్రి ప్రార్థన నీకు బలిగానే ఉంటది సండే ఆరాధన బలిగానే ఉంటది నీకు ఉపవాస ప్రార్థనలు బలిగా ఉంటాయి నీకు మరి నీ యొక్క కుటుంబ ప్రార్థన ఒక బలి కదా నీ కొత్త నిబంధనలు వచ్చేసరికి ఇవన్నీ కూడా దేవుని యొక్క బలి అర్పణలు ఆర్థికమైన బలి ఉంటది సంఘంలో పరిచర్య బలి ఉంటది రకరకాలుగా నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించడం ఇవన్నీ దేవునికి ధూపంగా వెళ్తా ఉన్నాయి विभिन्न హల్లెలూయా प्रकार के बलि अर्पण होते हैं जैसे भोर सवेरे उठकर करने वाली प्रार्थना जो है उपवास प्रार्थना जो रात के समय में करने वाली प्रार्थना होती है परिवार के संग मिलकर परिवार की प्रार्थना करना विभिन्न प्रकार से बलि अर्पण करना सेवकाई का काम करना और आर्थिक रीति से बलि अर्पण देना ये सब जो विभिन्न प्रकार కాబట్టి की जो बलि ఒక్కటి अर्पण है। గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు నీకు ఎప్పుడు సమకూర్చాడు एक बात तो ध्यान में रखो तुम्हारे लिए यीशु मसीह कभी इंतजाम नहीं करेगा నీ బలికి సమకూరుస్తాడు तुम्हारी उस बलि के लिए वो इंतजाम करेगा హల్లెలూయా हालेलुया నీ బలికి సమకూరుస్తాడు तुम्हारे उस बलि के लिए प्रभु इंतजाम करेगा కాబట్టి నీ బలి అర్పణలు इसलिए तुम्हारे जो बलि अर्पण है చేసే ప్రతి అర్పణ దేవునికి तुम जो प्रभु को करते हो वो प्रत्येक
प्रत्येक अर्पण ఎలాంటి విశ్వాసంతో చేస్తున్నావో చూడండి. कैसे विश्वास के साथ तुम कर रहे हो ये देखना जरूरी है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. కాబట్టి దేవుడు చేసే మార్గాలు చాలా గొప్పగా ఉంటాయి. खुदा जो करते हैं वो मार्ग बहुत ही जो महान होते हैं. హల్లెలూయా. हालेलुया. ఆడ గొర్రెపిల్ల కాకుండా ఇస్సాకు చిందింపబడితే अगर उस मेमने की जगह पर इसहाक को जो है बलि की అబ్రహాము जाता तो ఆశీర్వాదం ఆగిపోతుంది. अब्राहम का आशीष रुक जाता. కాబట్టి ఇస్సాకు కాదు, గొర్రెపిల్ల వధింపబడాలా. वहां पर इसहाक नहीं लेकिन एक मेमना ही बलि होना चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువే. पुराने नियम में जो मेमना माने जो प्रभु यीशु मसीह ही है. హల్లెలూయా. हालेलुया. కదండి చూడండి యెహోషువ 1వ అధ్యాయము. यहोशू की पुस्तक पहला अध्याय. మరి ఇవన్నీ ఇప్పటి వరకు ఒక 10 చూసినాం మనము. अब तक हमने जो बलि देखा है 10 మార్పులు చూసినాం మనము. जय बलि बदलाव ఈ हम 10 देखा है. మార్పులు నీ జీవితంలో ये 10 జరుగుతున్నట్లయితే बदलाव तुम्हारे अगर जीवन में మీరు होगा तो నూతన కాలంలో ప్రవేశిస్తున్నారు. तुम जो एक नए समय व मौसम మరి में प्रवेश ఈ कर रहे నూతన हो. కాలంలో ప్రవేశించినప్పుడు जब तुम इस नए मौसम में प्रवेश करोगे మీరు तो ఎలా ఉండాలో చెప్తా. तुम्हें कैसे रहना ये बताता हूं. ఎందుకంటే పొందుకోవడం ముఖ్యం కాదు, నిలబెట్టుకోవడం ముఖ్యం. पाना जरूरी नहीं लेकिन उसको निभाए रखना सबसे కొందరు ज्यादा ఆల్రెడీ जरूरी है. పొందుకున్నారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. थोड़े पहले ही पा चुके हैं लेकिन उसे ఈ निभा రోజు नहीं सक దేవుడు रहे हैं. మీతోనే మాట్లాడుతూ आज ఉన్నాడు. दिन खुदा तुमसे ही बात कर रहा है. హల్లెలూయా. ఒక हालेलुया. నూతన కాలం న్యూ సీజన్ లో ప్రవేశించినప్పుడు तुम जब एक नए समय व मौसम में प्रवेश करते हो. జాషువా 1వ అధ్యాయం 5వ వచనము. यहोशू की पुस्तक पहला अध्याय 5वें वचन में लिखा है. మరి ఎలా ఈ యొక్క అధ్యాయంలోనే మనం ఉంటాం ఎక్కువ కాలం, ఎక్కువసేపు. ఇప్పుడు ज्यादा देर हम इसी अध्याय में ध्यान मनन యెహోషువ करेंगे. 1వ అధ్యాయం 5వ వచనంలో यहोशू पुस्तक पहला अध्याय 5वां वचन. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిల్వలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసి ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి ఇక్కడ మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకుంటున్నాడు. मूसा के बाद खुदा यहोशू को चुनता है. ఇశ్రాయేల్ ఒక కొత్త కాలములోకి పోతున్నది. इस्राएली एक नए समय व मौसम में प्रवेश कर रहे వాళ్ళ हैं. యొక్క నాయకుడు మారుతా ఉన్నాడు. उनका नायक बदल रहा है. వాళ్ళ నాయకుడు మారుతా ఉన్నాడు. उनका नायक बदल रहा है. న్యూ సీజన్ లో एक नए मौसम में एक नए मौसम में నూతన కాలములో नए समय व मौसम में నీ సోర్స్ మాత్రం సేమ్ ఉండాలా. तुम्हारा जो सोर्स है वो सही होना న్యూ चाहिए. సీజన్ సేమ్ సోర్స్. चाहे तुम्हारा मौसम नया होना चाहिए लेकिन सोर्स నూతన वही होना కాలంలో चाहिए. ప్రవేశించండి, एक नए मौसम में प्रवेश करो కానీ నీ దేవుడు మాత్రం యేసు ప్రభువే ఉండాలా. लेकिन तुम्हारा खुदा तो यीशु मसीह रहना चाहिए. హల్లెలూయా. हालेलुया. నీ మహిమ యేసు ప్రభుకే ఉండాలా. हमारी महिमा यीशु मसीह को ही నువ్వు होनी चाहिए. పొందుకునే శక్తి యేసు ప్రభు నుంచి పొందుకుంటూ तुम जो ఉండాలా. शक्ति पाते हो यीशु मसीह से ही तुमको కాబట్టి पाना है. మొట్టమొదటగా కొత్త కాలంలో ప్రవేశించినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది సేమ్ గాడ్. న్యూ సీజన్ సేమ్ గాడ్. इस बात को तुम्हें ध्यान में रखना है. जब तुम एक नए मौसम व समय में कदम रखते हो तुम्हारे लिए वही खुदा होना चाहिए. ఆకు నూతన ఉద్యోగం ఉండొచ్చు. चाहे वो नई नौकरी होगी. ఆ యేసు ప్రభుని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించే పోండి. जैसे आराधना करते हो उस प्रभु यीशु मसीह की उसी रीति से उस प्रभु यीशु मसीह की आराधना करके तुम जाओ. మోషే కానీ రకాలుగా ఉంటాయి. विभिन्न प्रकार से हो है. మోషేతోని దేవుడు అగ్ని పొదలకెళ్ళి దేవుడు మాట్లాడిండు. लेकिन मूसा से जो है खुदा ने जो जलती हुई झाड़ी में से बात किया మరి है. యెహోషువతోని అగ్ని పొదలకెళ్ళి కాదు మాట్లాడింది. फिर जो है यहोशू से जलती हुई झाड़ी में से नहीं ఆ बात किया ఎరికో है. గోడల ముందున్నప్పుడు जब यरीहो की दीवार सामने थी యెహోషువ కళ్ళు తెరవబడినాయి. तब यहोशू की आंखें खुली. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని బలంగా అంతెత్తుగా దేవుడు ఆయన చూసిండు. उस यीशु मसीह प्रभु को जो इस खुदा को जो इतना बलवंत और इतना ऊंचा पूरा उन्होंने देखा है. ఈ యొక్క యెహోషువ నడిపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. इस्राएली प्रजा को यहोशू चला కానీ रहा ఎవరి है. ద్వారా నడిపిస్తున్నాడంటే किसके द्वारा वो चला रहा है? మోషే యొక్క దేవుని ద్వారానే నడిపిస్తున్నాడు. मूसा के खुदा के द्वारा ही वो चला रहा మీరు है. పిల్లలందరూ కూడా हमारे बच्चे भी మీ सब కుటుంబాలను ఎలా కట్టుకోవాలంటే तुम अपने परिवार को कैसे మీ संभालना है. తల్లిదండ్రులు నమ్మిన ఆ యేసు ప్రభు ద్వారానే మీ కుటుంబాలు కట్టుకోవాలా. तुम्हारे माता पिता ने जिस खुदा पर भरोसा किया उस खुदा के जरिए ही तुमको ये करना మీ है. పిల్లల భవిష్యత్తు ఎలా దీవింపబడాలంటే, तुम्हारे बच्चों का भविष्य कैसे आशीषित होना ఎవరి है. ద్వారా దీవింపబడాలంటే किसके द्वारा वो आशीषित होना है. నువ్వు నమ్మిన నువ్వు పొందికిన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీ పిల్లలు కూడా దీవింపబడును గాక. तुमने जिस खुदा को प्रभु यीशु मसीह को माना है पाया है उस प्रभु यीशु मसीह के द्वारा ही वे लोग आशीषित होना. ఎన్ని తరతరాలైన సోర్స్ మాత్రం యేసు ప్రభువే మనకుండును గాక. चाहे कितनी भी पीढ़ी दर पीढ़ी बदलती चले लेकिन हमारे लिए ఎన్ని खुदा तो प्रभु यीशु పరిస్థితులైన मसीह है. సోర్స్ మాత్రం యేసు ప్రభువే ఉండును గాక. चाहे कैसी भी कितनी भी परिस्थिति हो लेकिन हमारा तो खुदा प्रभु यीशु मसीह ही होना चाहिए. హల్లెలూయా. हालेलुया. దేవుడు మారడు, खुदा नहीं बदलता. నువ్వు నేను మారతాము. तुम और हम बदलते हैं. తరతరాలు మారతాము. पीढ़ी दर पीढ़ी बदलती है. అప్పుడు ఏమైతదనంటే तब क्या होता है? యేసు ప్రభుతో నీ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తది. यीशु मसीह के साथ तुम्हारा एक नया अनुभव आता है. నీకు అనిపిస్తది కొన్ని కాలాలలో तुम्हें ऐसा लगता है थोड़े मौसम యేసు में ప్రభు ఇంత కొత్తగా కనిపిస్తున్నా అనిపిస్తది. मुझको यीशु मसीह इतना नए सिरे से दिखता है. యేసు ప్రభు ఎప్పుడు అదే రీతిగా ఉండే. यीशु मसीह तो हमेशा उसी रीति से रहे నువ్వే हैं. యేసు ప్రభుకి దగ్గరగా అయినవి ఈ రోజు. तुम ही హల్లెలూయా. आज यीशु के नजदीक हुए ఈ हैं. రోజు हालेलुया. నూతనంగా యేసు ప్రభు మీకు కనిపించును గాక. आज जो नए सिरे से तुमको यीशु मसीह दिखाई
दिखाई देवे, ఆయన స్పర్శ నిన్ను తాకునుగాక उनका నూతనంగా, स्पर्श एक नए सिरे से आपको छूने ఆయన पाए, బలము నీలో నింపబడునుగాక. उनका बल आपके अंदर भरा जाने पाए। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు ఇదే రీతిగా ఉన్నాడు. यीशु मसीह हमेशा एक ही समान रहता నువ్వే ఈ है। రోజు ఈ ఆదివారం ఆరాధనలో దేవునికి దగ్గరగా అయినవంట. आज के హల్లెలూయా. इस रविवार के आराधना में तुम खुदा के नजदीक हुए हो। हालेलुया, హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు ఇదే రీతిగా ఉంటాడమ్మా ఎప్పుడు. यीशु मसीह जो हमेशा इसी रीति से रहते हैं, మనమే మారుతూ ఉండాలా, हमको ही बदलते रहना है, మనమే ఇంకా దగ్గరగా అవుతూ ఉండాలి. हमको और नजदीक होते रहना है उनके। హల్లెలూయా. हालेलुया। కదండి, God doesn't change your experience with God changes. खुदा कभी नहीं बदलता, लेकिन तुम्हारा उस खुदा के साथ का अनुभव जो है वो बदलता है। చూడండి, కాబట్టి మొట్టమొదటిది కాలంలో ప్రవేశించినప్పుడు जब న్యూ सबसे पहले సీజన్ సేమ్ గాడ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. आपको इस बात को याद रखना है कि सबसे पहले जब तुम एक नए मौसम में जब कदम रखते हो, वो मौसम बदलता है, लेकिन वो खुदा तो वही కొత్త रहता है। కాలంలోకి రాగానే దేవుని మర్చిపోకండి. नए समय में मौसम में प्रवेश करते खुदा को मत भूलो तुम। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు 10 మంది 100 మంది 1000 మంది వింటున్నారు, 2000 మంది వింటున్నారు ఇక్కడ. यहाँ पर जो 100,000 2,000 3,000 लोग यहाँ पर खाते हैं, తర్వాత 1,00,000 మంది విన్నా సరే దేవుని మర్చిపోకుండా బోధించాలా. चाहे चाहे लाखों लोग भी सुने, लेकिन वो जो भूलना नहीं उसके विषय में जो लोगों से कहना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఒక గృహంలో ఉండిండొచ్చు. आज के दिन एक घर में तुम रहे होंगे, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సొంత గృహాశీలదరు మీకు ఇచ్చును గాక. खुदा तुमको अपना खुद का मकान व घर का आशीष ఆ दे, సొంత గృహంలో కూడా సేమ్ గాడ్ ఉండును గాక. और उसके तुम्हारे खुद के घर సేమ్ में वही భక్తి खुदा ఉండును रहे, గాక. और वही भक्ति रहे, సేమ్ భయం ఉండును గాక. वही डर तुम्हारे अंदर रहे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మన ఎక్స్పీరియన్స్ తో దేవునికి మారుతది గాని हमारा अनुभव उस खुदा के साथ बदलता है, దేవుడు लेकिन మాత్రము యేసు ప్రభు మాత్రము ఆయననే ఉండాలా. वो खुदा यीशु मसीह हमेशा वो एक समान ही ఈ रहता రోజు है। నీ సమస్య ఉంది, आज के दिन ఈ तुमको రోజు समस्या है, నీ సమస్య పోవును గాక. तुम्हारी समस्या वो दूर हो అప్పుడు जावे, కూడా ఇదే భయం భక్తి నీలో ఉండును గాక. तब भी यही भय और भक्ति तुम में ఈ रहे। రోజు నువ్వు ఉపవాసంలో ఉన్నావు, आज के दिन तुम उपवास में हो, దేవుడా దేవుడా అంటున్నావు, खुदा खुदा कहते हो, గంటలు గంటలు ప్రార్థనలు ఉంటున్నావు. कई घंटों घंटों प्रार्थना में रहते ఉపవాసం हो। అయిపోయిన తర్వాత కూడా అదే ప్రార్థన అదే ఆశతో నువ్వు ఉండును గాక. उपवास होने के बाद भी वही प्रार्थना उसी आशा के అదే साथ तुमको ఆకలితో रहना నువ్వు है, ఉండును గాక. उसी भूख के साथ तुमको रहना దట్ है। ఈస్ ద న్యూ సీజన్, న్యూ సేమ్ సోర్స్. जय इसे कहते हैं एक नया मौसम, लेकिन वही खुदा तुम्हारे साथ నూతన रहना। కాలము కానీ నువ్వు అదే దేవుడు. तुम्हारे लिए वो एक नया मौसम है, लेकिन खुदा तो वही है तुम्हारे लिए। ఈ కాలాలలో ఇట్టి రీతిగా ఉంటేనే इन समयों में मौसम में वैसे रहोगे तो ही ఆశీర్వాదకరంగా మారుతాయి అవి. आशीषित तौर पे बदलोगे, లేకపోతే దేవుడిచ్చేది కూడా చాలా మంది लेकिन जो खुदा का दिया हुआ जो बहुत कुछ लोगों ने సరిగా వాడుకోరు, सही रीति से इस्तेमाल नहीं करते हैं, సరిగా వాడుకోరు. सही रीति से इस्तेमाल नहीं करते हैं। ఎన్నోసార్లు ఈ యొక్క మాటను చెప్పిన, बहुत सी बार मैंने इस बात को कहा, దేవుడు నీకు కత్తి ఇచ్చిండు అనుకో, खुदा ने तुमको अगर चाकू दिया हो तो ఎక్కడ పట్టుకుంటావు, किस तरफ पकड़ोगे तुम? ఎక్కడ పట్టుకుంటావు, किस तरफ पकड़ोगे? కోసుకునే వైపా కోసే వైపా? उसके जो है धार के तरफ पकड़ोगे, या जिससे पकड़ के काटा जाता है उस तरफ पकड़ोगे? కోసుకునే వైపా. जहां पर धार होती है वहां पकड़ते దేవుని होगे। రక్తం ఉంది, ఇంకా నీ రక్తం వద్దు. चाहे यीशु मसीह का लहू, अब तुम्हारे खून की जरूरत नहीं है। కోసే వైపు పట్టుకోవాలా. जहां पर धार है चाकू की वहां అది पकड़ोगे। నీకు తెలవాలంటే దేవుని వాక్యానుసారంగా నడవాలా, వాక్యం వినాలా. वो अगर तुमको जानना है तो खुदा के वचन को तुमको सुनना है, इसके अनुसार चलना है। హల్లెలూయా. 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 కాబట్టి దేవుడి చెట్టి అన్ని కూడా ఆశీర్వాదకరంగా మారనికి, ఆ కాలాలు ఆశీర్వాదకరంగా మారనికి దేవుడు ఈ రోజు ఆయన సన్నిధిలో మిమ్మల్ని చేర్చుకున్నారయ్యా. खुदा जो హల్లెలూయా. कुछ भी तुमको देता है वो तुम्हारे लिए आशीषित तौर पे बदलना, वो सारे समय और मौसम आशीषित तुम्हारे लिए రెండవ बदलने के చూడండి, लिए యెహోషువ प्रभु ने ఒకటో आपको यहाँ అధ్యాయం. बुलाया है। यहोशू की पुस्तक ఆ 1వ అధ్యాయంలోనే पहला अध्याय 6వ वचనం 7వ వచనం 6वां చూడండి. और 7वां वचन पढ़ेंगे हम। నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీవు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, खुदा क्या कहकर कहता है నీవు कि तुम ఎట్లుండాలంట, किस रीति से रहना है? నిబ్బరము ढाढ़स కలిగి बांधकर, జాగ్రత్త పడి बहुत ही सावधानी बरतते हुए, బహుధైర్యముగా हिम्मत के साथ ఉండండి. रहो कहते हैं। 9వ వచనం చూడండి 9वां ఒకసారి. वचन पढ़िएगा। నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుందును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి ఇక్కడ చూడండి, देखो यहाँ पर మరి మోషేకి मूसा को యెహోషువ అసిస్టెంట్ గుండే, जो यहोशू जो असिस्टेंट था, ఎక్కడ వెళ్తే అక్కడ. जहाँ कहीं भी वो जाता वहाँ होता था। హల్లెలూయా. हालेलुया। మోషే అన్నం తింటా ఉంటే అన్నం వడ్డిస్తా ఉండే. जब मूसा बैठकर भोजन करता तो उसको भोजन परोसता था। హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో పరిచర్య మోషే దగ్గర ఉండి చేస్తా ఉన్నాడు. इतना सारी सेवकाई वो मूसा के लिए करता था। ప్రార్థన చేస్తుంటే మోషే ఏకీభవిస్తుండే యెహోషువ. जब मूसा प्रार्थना करता तो वो एक सम्मति देता था।
హల్లెలూయా. హల్లెలూయా. మోషే దగ్గర ఎంతో పరిచయం చేసిండు. जय मूसा के पास कितनी सेवकाई किया మోషే यहोशू ने? జీవితం అంతటిని చూసిండు. पूरा मूसा के जीवन को देखा है. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, अब खुदा कहता है మోషేది అయిపోయింది, मूसा का हो गया है. యెహోషువ यहोशू నీకు అప్పచెప్తున్నా मैं వాళ్ళని. तुम्हारे हवाले करता हूँ मैं ये. యెహోషువ ఏమనుకునిండొచ్చు తెలుసా? तो यहोशू क्या क्या सोचा होगा जानते हो? ఏంది ప్రభువా, ये क्या प्रभु, నేను మోషేకి అవి చేయమంటే చేస్తా గానీ मैं मूसा के लिए वो सेवकाई करने को कहे तो मैं करूंगा. అంతమంది इतने सारे लोगों को మోషే దగ్గరుండి చూసే వాళ్ళకి అర్థమైతుంది. जो पास में रहकर देखते वो लोग ये समझते हैं, బాధేందో అక్కడుండి చూసే వాళ్ళకి కాదు. वहां से बैठकर देखने वालों को नहीं समझ में आता है. మోషేని ఆ జనాలందరూ ఎట్ట సతాయించిండ్రో నాకు తెలుసు. चाहे मूसा को उस प्रजा ने किस रीति से सताया मैं जानता हूँ कि कहता है ఎంత यहोशू గునిగి సనిగిండ్రో నాకు తెలుసు ప్రభువా. कितना कुड़कुड़ाए वो बड़बड़ाए प्रभु मैं ये ఇప్పుడు जानता అలా हूँ. నాకు ఇస్తా అంటున్నావు. अब उन लोगों को आप मुझको दोगे कहते हो, వాటిలో సగం మంది నేను అయిపోయింది వాళ్ళ పని, उसमें से आधे लोगों का तो खेल खत्म हो गया है, ఇంకొందరు మిగిలిండ్రు. अब और थोड़े बचे हैं. ఒక్క దినాన్ని సంవత్సరం లాగించేటోళ్ళు. चाहे एक दिन को एक साल पूरा कर देने वाले వాళ్ళు ऐसे చేసే हो, కంప్లైంట్లు, వాళ్ళు గునుగుడు సనుగుడు అన్ని కూడా उनकी वो सारी शिकायतें, उनका कुड़कुड़ाना, उनका बड़बड़ाना, అవన్నీ నాకు ఇస్తున్నావు ప్రభువా. वो ये सब कुछ आप मुझको दे रहे हो ఆ प्रभु, సమస్యలన్నీ నాకు ఇస్తున్నావు, वो सारी समस्याओं को आप मुझको ఆ दे रहे हो, బాధ్యతలన్నీ నాకు वो ఇస్తున్నావు, सारी जिम्मेदारियां प्रभु आप मुझको दे रहे हो, మోషకున్న భారం అంతా నాకు ఇస్తున్నావు. मूसा के पास जो सारा बोझ है वो सब कुछ आप मुझको दे रहे हो. ఇంతే కాదు, उतना ही नहीं, మరి మోషకైతే मूसा को तो దేవుడు ఎలా ఉంటుండే అంటే, खुदा कैसे रहते थे? దేవా యేసు ప్రభు అన్నప్పుడు దేవుడు దిగి వస్తుండే ఆయన కొరకు. प्रभु यीशु मसीह कहते हैं प्रभु उनके लिए खुदा उतर कर आ जाते थे. ముఖాముఖిగా మాట్లాడినవాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. प्रभु के वचन में लिखा है कि मूसा खुदा से मुखामुख కానీ बात యెహోషువ करता గట था, లేదు. लेकिन यहोशू वैसे नहीं है. దేవా ए खुदा, ఆ మోషే కంటే నువ్వు ముఖాముఖిగా మాట్లాడినావు, ప్రతిదీ నువ్వు సాయం చేసినావు ప్రభు. उस मूसा से तो मुखामुख बात की, हर నాకు बात में ఒక్కసారి सहायता కూడా की అంత हो, ముఖాముఖిగా మాట్లాడలే. लेकिन एक बार भी मेरे साथ मुखानुमुख बात ఇక नहीं की మనందరికీ हो. అర్థమయ్యే భాషలు చెప్పాలంటే आप सबको जो है समझ में आने वाली भाषा में मैं कहता हूँ, హల్లెలూయా. హల్లెలూయా. మరి మోషే యొక్క ఫోన్ లో मूसा के फोन में యేసుక్రీస్తు ప్రభు నంబర్ ఉండే. यीशु मसीह का नंबर था. వాట్సాప్ కాల్, ఫేస్ టైం లేకపోతే వీడియో కాల్ చేయగానే టక్కమని యేసు ప్రభు ఎత్తుతుండే. व्हाट्सएप, फेस कॉल या वीडियो कॉल करने पर जब तुरंत जो यीशु मसीह उठाते थे उनका అంతలా फोन, యేసు ప్రభు మోషేతో ఉండే. उतना जो यीशु मसीह जो मूसा के साथ थे. కానీ గ్రహించండి, ఈ యెహోషువ దగ్గర అసలుకి యేసు ప్రభు ఫోన్ నంబరే లేదు. चाहे ध्यान दो कि जो यहोशू के पास यीशु मसीह का फोन యేసు नंबर भी ప్రభు नहीं ఫోన్ है. నంబరే లేదు అక్కడ. यीशु मसीह का फोन नंबर ही नहीं है. దేవుడు అలా అట్ట అంటూ అందరినీ దేవుడు తీసుకొచ్చి ఇస్తున్నాడు. और खुदा वैसे सारे लोगों को लेकर आके यहोशू को देता है. యెహోషువ పరిస్థితి చూడండి అప్పుడు. तो यहोशू की परिस्थिति देखो. హల్లెలూయా. हालेलुया. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, तब खुदा ने क्या कहा? వీళ్ళందరినీ మంచిగా చేస్తా అని ఎప్పుడు అనలే. इन सबको मैं अच्छा कर दूंगा, कि कभी नहीं వీళ్ళంతా कहा. సమస్య నీకు తీసేస్తా అని అనలే. इन सबकी सारी समस्याओं को दूर कर दूंगा, ऐसा नहीं कहा है. వీళ్ళందరికీ ఉన్న నీ పట్ల ఉన్న ప్రతి ఒక్క కంప్లైంటింగ్, గునుగుడు సనుగుడు అంతా తీసేస్తా అని అనలే. तुम्हारे प्रति ये सारे लोगों की जो शिकायतें, कुड़कुड़ाना, बड़बड़ाना, ये सब कुछ निकाल दूंगा, ऐसा नहीं कहा है. ఇది మీ అందరికి చాలా ముఖ్యము, వినండి. ये बात तुम लोगों के लिए बहुत जरूरी है, ध्यान से అవన్నీ सुनो. నేను తీసివేయను, मैं उन सबको नहीं निकालूंगा, అవన్నీ ఇప్పుడే నేను బాగు చేయను. उन सबको मैं अभी ठीक नहीं करूंगा. నీకు చెప్తున్నా విను. मैं तुमसे कहता हूँ सुनो, వాటన్నిటి కొరకు उन सब के लिए నేను నీకు శక్తినిస్తున్నాను అన్నాడు. मैं तुझको शक्ति देता हूँ. నిబ్బరము కలిగి ఉంటాను అంటున్నాడు. गाडस बांधो. వాటి కొరకు ధైర్యం ఇస్తున్నా నీకు. उस बातों के लिए मैं हिम्मत వాటి देता हूँ కొరకు तुझको. బలం ఇస్తున్నా నీకు. उन बातों के लिए मैं तुझको बल నీ देता हूँ. సమస్యలంతటి మీద శక్తి నీకుండును గాక. तुम्हारी सारी समस्याओं पर शक्ति तुमको వాటిని रहे. జయించే అభిషేకం నీలో దిగును గాక. उन पर जीत हासिल करने वाला अभिषेक तुमको వాటిలో रहे. నడిచే పరిశుద్ధాత్మ నిన్ను నడిపించును గాక. उनमें तुमको चलाने वाला पवित्र आत्मा की अगुवाई तुम्हारे साथ रहे. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He will not resolve your problems, but he will bring out your strength. वो तुम्हारी समस्याओं को दूर नहीं करेगा, लेकिन तुम में उस बल को, शक्ति को He देगा. will give you strength. वो तुमको शक्ति और बल देगा. హల్లెలూయా. Hallelujah. చాలా మంది అయ్యా సమస్యలు ప్రభువా భరించలేకపోతున్నాము. बहुत से लोग कहते हैं कि प्रभु ये सारी समस्या हम इसे झेल नहीं पा रहे हैं. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసా? खुदा कैसे काम करता है जानते हो? మీ జీవితంలో మీ సమస్యలు బలంగా ఉంటేనే అనుకుంటున్నారు. तुम्हारे जीवन में तुम्हारी जो समस्या बहुत ही ताकतवर है, क्या सोचते हो तुम? సాతాను పెట్టిన ఊహ అది నీకు. बस शैतान ने तुम्हारे अंदर डाला वो మీ भ्रम है. జీవితంలో నీ సమస్యలు బలంగా లేవయ్యా. तुम्हारे जीवन में तुम्हारी समस्या है वो ताकतवर నీ नहीं है. జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నావు. तुम्हारे जीवन में तुम कमजोर Your हो. problems are not strong, you are weak. तुम्हारी समस्याएं ताकतवर नहीं है, लेकिन तुम कमजोर हो. నువ్వు బలహీనంగా ఉన్నావు. तुम कमजोर हो. నువ్వు బలంగా ఉన్నావు. तुम निर्बल हो. ఈ రోజు దేవుడు శక్తిని ఇస్తుండు, నువ్వు బలవంతుడిగా మారు అంటున్నాడు. ये హల్లెలూయా. खुदा तुमको शक्ति देता है ताकि तुम बलवान बनो. యెహోషువకి ఇచ్చిన బలము ఇశ్రాయేల్ అందరి కొరకు నీకిచ్చును గాక ఈ రోజు. यहोशू को जो बल दिया है सारी इस्राएली प्रजा के Prayer लिए, power वो बल किचुनु तुमको खुदा गाका. दे. प्रेयर पावर को खुदा उस बल को दे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బలము నీకిచ్చును గాక. उस बल को खुदा तुम्हें दे. వాళ్ళందరూ ఉన్నప్పటికీ నువ్వు నిలబడడానికి वो चाहे सारे लोग रहने पर भी तुम ताकि
खड़े रह सको। చాలా మంది భర్తను భార్యను అడుగుతారు. जब बहुत से पति अपने पत्नी को पत्नियां जो अपने पति से कहते हैं, పెళ్లి కాగానే विवाह होते ही, ఆ భర్త నాకు చాలా స్ట్రెస్ తీసుకొస్తున్నాడు, जब वो पति मुझको बहुत ही ज्यादा स्ट्रेस देता ఆ है, భార్య నాకు చాలా స్ట్రెస్ తీసుకొస్తున్నది, वो पत्नी मुझको बहुत ज्यादा स्ट्रेस व तनाव देती है, చాలా నన్ను నానా తంటలు పెడుతున్నారు. जब बहुत सी जब मुश्किलों में मुझको गिरा देते हैं वो। పిల్లలు అంటారు, పిల్లలు పెంచడంలో వీళ్ళని భరించలేము, చాలా స్ట్రెస్ తీసుకొస్తున్నారు, అనారోగ్య పాలైపోతున్నా. बच्चे कहते हैं वो बच्चे हमको बहुत ज्यादा जो तनाव और स्ट्रेस दे रहे हैं, जो हमारी सेहत बिगड़ रही है, कि ऐसा कहते हैं। చూడండి, మీ ఫోను देखो तुम्हारा फोन బ్యాటరీ డౌన్ అయింది అనుకో, अगर उसकी बैटरी डाउन हो जाए तो ఫోన్ వాడేస్తారా? फोन फेंक देते हो क्या? ఏం చేస్తారు? क्या करते हो? మరి మీరు అడిగేది ఎట్టుంటది అంటే కొన్నిసార్లు फिर थोड़े समय तुम किस रीति से భర్త मांगते స్ట్రెస్ जाते हो? తీసుకొస్తున్నట్టే భర్తను తీసేయాలన్నట్టు ఉంటది. अगर पति के कारण तुमको तनाव स्ट्रेस आ रहे तो पति को ही निकाल दो। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుడు आज के दिन खुदा ఆ ఫోన్ లో ఛార్జింగ్ పెట్టినట్టు जैसे तुम उस फोन को चार्जिंग करते हो, ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి वो अपनी पवित्र आत्मा की शक्ति దేవుడు ఇక్కడ దయచేస్తున్నాడు. खुदा హల్లెలూయా. यहाँ पर दे रहा है। हालेलुया। భర్త కొరకు భార్య శక్తి ఇక్కడ పొందుకొనును గాక, पति के लिए पत्नी यहाँ पर शक्ति पावे, భార్య కొరకు భర్త శక్తి పొందుకొనును और గాక, पत्नी के लिए पति यहाँ पर शक्ति को పిల్లల पावे, కొరకు తల్లిదండ్రులు ఇక్కడ శక్తి పొందుకొనును గాక, बच्चों के लिए माता पिता यहाँ पर शक्ति को पावे, తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఇక్కడ శక్తి పొందుకొనును और గాక. माता पिता के लिए जो बच्चे यहाँ पर शक्ति को पावे। నీ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కష్టాల కొరకు దేవుడు ఇక్కడ నీకు శక్తిని ఇస్తున్నాడు. हमारी హల్లెలూయా. नौकरी व्यापार व्यवसाय की मुसीबतों को झेलने के लिए నీ प्रभु तुमको ఫైనాన్సెస్ शक्ति కొరకు देता है। దేవుడు ఇక్కడ నీకు శక్తిని ఇస్తున్నాడు. हमारी హల్లెలూయా. आर्थिक परिस्थिति के लिए खुदा तुमको यह నీ शक्ति సేవ देता है। జీవితాల కొరకు దేవుడు ఇక్కడ శక్తిని ఇస్తున్నాడు. हमारी హల్లెలూయా. सेवा के जीवन के लिए खुदा तुमको यहाँ पर शक्ति ప్రతి देता है। ఆదివారం వస్తున్నాం, దేవుని శక్తిని పొందుకుంటున్నాం, చార్జ్ అవుతున్నాం, పోతున్నాం. హల్లెలూయా. हर रविवार यहाँ आ रहे प्रभु की उपस्थिति में शक्ति को पा रहे, चार्ज అట్లాంటి हो रहे, जा ఛార్జింగ్ रहे हैं। దేవుడు ఇక్కడ నీకు ఇచ్చును గాక. यहाँ पर ऐसी ఇక్కడ charging అడుగుపెట్టు खुदा तुमको ప్రతి బిడ్డకు దేవుడు దయచేయును గాక. यहाँ पर कदम रखने वाले हर एक व्यक्ति को प्रभु ये दे। హల్లెలూయా. हालेलुया। కదండి, అలా శక్తి పొందుకోవాలంటే वैसे अगर शक्ति को तुमको पाना है ఈ तो రోజు ఈసారి మళ్ళీ ప్రవచనం గుర్తు చేస్తా నేను. आज के दिन फिर से इस भविष्यवाणी को मैं याद दिलाता हूँ అన్య तुमको। భాషలతోని ఎక్కువగా మాట్లాడని దేవుడు అంటున్నాడు. ज्यादा समय अन्य भाषाओं में बात करने के लिए खुदा ने మొదటి कहा है। కొరింథీ 14:4 రాస్తుంటది, पहला कुरिन्थी की पुस्तक 14 वचन में लिखा है, అన్య భాషలతో మాట్లాడువారు దేవునితో మాట్లాడువారు. जो अन्य भाषाओं में बात करता है वो खुदा से बात करता है। ప్రతి ఒక్కరిలో అన్య భాషలు ఉన్నాయి. हर एक के अंदर जो अन्य भाषाएं हैं, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నావో, जब तुमने यीशु मसीह के नाम में बपतिस्मा लिया है, దేవుని ఆత్మతో నువ్వు పుట్టినావు. खुदा की आत्मा के जरिए उत्पन्न हुए हो तुम। ఇక్కడ ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ ఉన్నది. यहाँ पर जितने लोगों ने बपतिस्मा लिया उन सब के अंदर पवित्र आत्मा పరిశుద్ధాత్మ है। లేదని కాదు, पवित्र आत्मा नहीं है क्या? नहीं है ऐसा। ఆత్మ లేకుండా కూడా పుడతాడమ్మా. बिना आत्मा के कोई पैदा होता है क्या? సాధారణమైన జన్మ తీసుకోండి, ఆత్మ లేకుండా పుడితే వాడిని ఏమంటారు? जैसे साधारण जन्म बिना आत्मा के वो पैदा होता तो क्या कहते हैं బతుకున్నాడు उसको? అనము. उसे जिंदा नहीं कहते కాబట్టి हैं। బాప్తిసం తీసుకున్న దాంట్లోనే దేవుడు నిన్ను ఆత్మ పరిశుద్ధాత్మతో పుట్టించిండు. హల్లెలూయా. जब तुमने बपतिस्मा लिया खुदा ने तुमको పాపపు पवित्र ఆత్మ आत्मा के పోయింది, जरिए जन्म పరిశుద్ధాత్మ दिया నీ है। లోపల ఉన్నది. पाप से भरी हुई आत्मा दूर का पवित्र పరిశుద్ధాత్మ आत्मा है। నీలో ఉన్నది. पवित्र आत्मा है ప్రతి तुम्हारे ఒక్కరిలో अंदर। పరిశుద్ధాత్మ हर ఉన్నది. एक के अंदर पवित्र आत्मा है। ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి, ఆకలి కలిగి, దప్పిక కలిగి, దాహంతో ఉండవు, जब तुम बड़ी आशा और जब भूख और प्यास के साथ దేవుని నువ్వు रहोगे तो ఆరాధిస్తుంటావు, खुदा की आराधना నీ యొక్క करते हो। పరిస్థితులని దేవునికి చెప్తూ ఉంటావు, अपनी परिस्थितियों को जब तुम खुदा से कहते ఆరాధిస్తూ हो, చెప్తూ ఉంటావు, आराधना करते हुए कहते हो, నువ్వు ఒక రకంగా చెప్పడం మొదలు పెడతావు, तुम एक रीति से ఒక कहना शुरू స్వరముతో करते हो, చెప్పడం మొదలు एक పెడతావు. आवाज के साथ कहना शुरू ఆ करते हो। స్వరముతోని వచ్చే లెహస్తోరియో శిరిలలోని వచ్చే స్వరమే అన్య భాషలుగా మారుతా ఉంటాయి. आवाज से హల్లెలూయా. निकलने वाले वो शब्द अन्य भाषाओं के रूप में वो बदलते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉజ్జీవమే అన్య భాషలుగా మారుతా ఉంటది. वो उत्साह उमंग तुम्हारा जो अन्य भाषाओं के रूप में बदलता है, అట్టి రీతిగా దేవుని దగ్గరికి అండి, उस प्रकार से तुम खुदा में नजदीक होते चले అట్లా जाओ। బలంగా ఉండండి. నీ वैसा సమస్యల बलवान బట్టి रहो। కాదు, ఈ సమస్యల కన్నా మించిన బలము ఈ సంవత్సరంలో అన్య భాషల ద్వారా దేవుడు నీకు ఇచ్చును గాక. तुम्हारी समस्याओं से कई गुना ज्यादा बढ़कर बल जो है वो शक्ति जो है खुदा तुम्हें अन्य भाषाओं के जरिए देवे। యెహోషువ 1వ అధ్యాయం. यहोशू पुस्तक 1 अध्याय। కాబట్టి రెండవది ఏంటి? और న్యూ दूसरी बात क्या సీజన్, న్యూ స్ట్రెంగ్త్. जो एक नया समय व मौसम और नई शक्ति। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిది ఏంటి? सबसे पहला क्या है? అందరి నాయకుల పలకండి, నూతన सब मेरे కాలము, साथ, नया मौसम అదే దేవుడు, और वही खुदा, అదే భక్తి. वही भक्ति। రెండవది और दूसरी बात, నూతన కాలము, एक नया मौसम, నూతన బలము, नया बल, న్యూ సీజన్, नया मौसम, న్యూ స్ట్రెంగ్త్. नया बल। మూడవది చూడండి, और तीसरा యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం. यहोशू पुस्तक 1 अध्याय 1 वचन। యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి
నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశంనకు వెళ్ళుడి. చాలు. హల్లెలూయా. हालेलुया। కదండి, ఒక నూతన కాలంలోకి యెహోషువ ప్రవేశిస్తున్నప్పుడు एक नए मौसम व समय में जो यहोशू जब प्रवेश कर మూడవ रहा था, చూడండి, तीसरा ये देखो న్యూ సీజన్ న్యూ సెపరేషన్. जो है नया जो है मौसम है और नई रीति से समर्पण करना। నూతన కాలము నూతనంగా వేరుపరచబడము. जो एक नया मौसम नए तरीके से अलग किए जाना। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి ఇలా వేరుపరచబడినప్పుడు इस प्रकार से जब अलग किए जाते हैं, చాలా మంది ఏం చేస్తారంటే, बहुत से लोग उसमें क्या करते हैं, ఎలా నడుస్తారంటే, कैसे चलते हैं। ముఖ్యంగా ఈ రోజు కాలములలో मुख्य तौर पे आज के वक्त के जमाने में బాధకరమైన విషయము, जो बहुत ही दुख देने वाला विषय है ये। ఒక మనిషి వేరుపరచబడితే जब एक इंसान अलग किया जाता है तो ఇంకొక మనిషి మీద ఆధారపడడం वो మొదలుపెడతాడు. किसी और इंसान पे आधारित होना शुरू करता है। 100% తప్పదు. वो 100% गलत है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ మోషేని దేవుడు తీసుకున్నాడు. यहाँ पर मूसा को खुदा ने ले लिया యెహోషువతో అంటున్నాడు, और यहोशू से कहता है నా కృప నీకు నిరంతరం ఉన్నది, मेरा నువ్వు अनुग्रह నా तुम्हारे మీద लिए हमेशा ఆధారపడడం है, మొదలుపెట్టాడు. तुम मुझ पर आधारित होना शुरू करो। హల్లెలూయా. हालेलुया। చూడండి, देखो కఠినంగా చెప్పాలంటే कठिन रीति से कहना కదని चाहिए तो చిన్న చిన్న పిల్లలు ఉంటారు, छोटे छोटे बच्चे हैं, భర్త బాగలేడని చెప్పి, पति अच्छा नहीं है कहकर, భర్త సరిగా సమయం పెడతలేడని చెప్పి, पति ठीक तरीके से समय नहीं భర్త दे रहा है సరిగా कहकर, చూసుకుంటలేడని చెప్పి पति ठीक तरीके से ख्याल नहीं कर रहा है कहकर, ఇంకొకరిని భర్తగా చేసుకోవడం, किसी और को पति बना लेते हैं वो, ఇంకొకరి మీద ఆధారపడడం, किसी और पर आधारित हो जाना, భార్య సరిగా లేదని చెప్పి पत्नी सही नहीं है कहकर, ఇంకొక అమ్మాయిని సుఖంలో చూసుకోవడము, चाहे किसी और लड़की के पास उस सुख को पाना, తల్లిదండ్రులు సరిగా లేరని చెప్పి माता पिता सही नहीं है कहकर, ఆ తల్లిదండ్రులను మోసం చేస్తూ పిల్లలు ఇంకొకరి మీద నమ్మకం పెంచుకోవడం. जो उन माता पिता पर जो है भरोसा ना करते उन्हें धोखा ఇవి दे, किसी బాగా और पर भरोसा జరగట్లేవు. करना, ये क्या नहीं हो रहे हैं क्या? మనిషి తప్పు చేసి మనిషి మీద నమ్మకం పోతే ఇంకొక మనిషి మీదనే నమ్మకం పెట్టుకుంటూ ఎంత తప్పుడు దారిలో పోతున్నారు. एक इंसान ने गलती की, उस इंसान पर से भरोसा हटाकर किसी और इंसान पे जो है भरोसा करे, कितने गलत रास्ते पे चल ఒక रहे हैं। మనిషి మీద నమ్మకం పోతే ఇంకొక మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత బుద్ధి లేనితనము. एक इंसान पर का भरोसा जब टूटता है तो किसी और इंसान पर भरोसा करते हैं, कितना बुद्धिहीन काम है అందుకే इंसानों का। ఆ इसलिए యొక్క భర్త మీద నమ్మకం పోతే బిడ్డ, అవును భర్త అలా ఈ రీతిగా ఉండిండొచ్చు, हाँ, पति उस रीति से होगा, तुम्हारा भरोसा उस पर से खो गया होगा। భర్త మీద నమ్మకం పోతే अगर पति पर से भरोसा उठ जावे तो నీ దేవుడని యేసు ప్రభు మీద ఆధారపడి నమ్మకం కొంటావు. तुम जो अपने प्रभु यीशु मसीह पर आधारित होकर उनको అప్పుడు भरोसा నీ करो, భర్త మారుతాడు, నీ పిల్లలు కూడా మారుతారు. तब तुम्हारे पति बदलते, तुम्हारे बच्चे भी ఒక बदलते ఉన్నత స్థాయికి నీ కుటుంబం और లేవనెత్తబడుతుంది. ऊंचे स्थान पर तुम्हारा परिवार उठाया जाता है। హల్లెలూయా. हालेलुया। ఆ భర్త కాకుండా ఇంకొకరి మీద ఆధారపడితే उस पति को छोड़कर किसी और पर आधारित हो जाओगे నీ तो జీవితాంతము నీ కుటుంబం నిన్ను కట్టుకోలేవు. ఇంకా तुम तुम्हारे जीवन भर में अपने परिवार को नहीं संवार सकोगे, విరిగిపోతారు నీ కుటుంబం, तुम्हारा परिवार टूट నీ जाएगा, పిల్లలు విరిగిపోతారు. तुम्हारे बच्चे टूट जाएंगे। నీకు అర్థం కావట్లేదు సాతాను ఎంత శోధిస్తుందో. तुमको समझ नहीं आ रहा शैतान कितना ఎన్నో सता रहा है, తరాలను సైతాన్ కొడుతున్నది. या कितनी सारी पीढ़ियों అట్లా पर అవ్వడం हमला వల్ల कर रहा है। పిల్లలు ఖరాబ్ అవుతారు. वैसा होने से बच्चे बिगड़ रहे हैं। ఆ పిల్లలు తప్పుడు దారిలో పడతారు. बच्चों के बच्चे जब वो गलत रास्ते पे पहुंच जाते हैं, వాళ్ళు సరిగా ఉండరు. वो सही नहीं रहते हैं। ఇంట్లో ప్రెషర్, అక్కడ ప్రెషర్, ఇక్కడ ప్రెషర్ అని చెప్పి चाहे घर में इस प्रकार का तनाव है, दबाव है, वहां इस प्रकार का तनाव है, दबाव తాగుడు మీద है, ఆధారపడడం शराब पीने पर आधारित होते ఏడికి हैं। తీసుకుపోతుంది అది నీ కుటుంబాన్ని. तुम्हारे परिवार को किस और ले चल रहा ఏడికి है वो, తీసుకుపోతుంది నీ కుటుంబాన్ని. किस और वो ले चल रहा है तुम्हारे నీ परिवार కుటుంబం ఈ को। రోజు దాని వల్ల బాధపడతలేదా? क्या तुम्हारा परिवार इस कारण दुखी नहीं हो रहा నీ है? లోపల కూడా బాధ లేదా? क्या तुम्हारे अंदर वो दुख नहीं है? ఆ అనారోగ్యం రాదో తర్వాత उसके बाद वो बीमारी नहीं आएगी क्या तुझको? నువ్వు ఒకరి మీద నీకు విశ్వాసం లేకపోతే अगर तुमको किसी पर विश्वास नहीं है దేవుని तो మీద ఆధారపడడం నేర్చుకోండి. खुदा पर आधारित होना सीख అప్పుడు जाओ। నీ జీవితంలో ఎట్లాంటి తృప్తి, ఎట్లాంటి సంతోషం, అసలు ఆ రుచి చూస్తే ఇంకా ఎన్నడూ కూడా మీరు ఆయనను విడవరా. और फिर जो संतुष्टि और वो जो आनंद तुमको मिलेगा, उसका स्वाद एक बार चख लोगे ना, और तुम कभी नहीं छोड़ोगे फिर उनको। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కొత్త కాలంలో ప్రవేశించినప్పుడు जब तुम एक नए समय में मौसम में कदम रखते हो, అవును కొందరు దూరం అవుతారు. हाँ, थोड़े तुमसे दूर होते हैं, చెడు సావసం వాళ్ళు దూరం बुरी అవుతుండొచ్చు. संगति वाले लोग तुमसे दूर होते हैं, కొందరు మంచి వాళ్ళనే దూరం చేసిస్తాడు దేవుడు. या थोड़े अच्छे लोगों को तुमसे दूर करता है खुदा। అప్పుడు దేవుడు అంటున్నాడు, तब खुदा ये कहता నా है మీద ఆధారపడడం कि నేర్చుకో तुम मुझ पर అంటున్నాడు. आधारित होना शुरू कर दो। హల్లెలూయా. हालेलुया। మంచి వాళ్ళని దూరం చేయాలంటే, अच्छे लोगों को अगर दूर करना तो, మంచి వాళ్ళని దూరం చేయాలంటే अच्छे लोगों को अगर दूर करना तो దేవుడు నేను సిద్ధపరిచే దూరం చేస్తాడు. खुदा तुम्हें तैयार कर ही उन्हें दूर करता है। సిద్ధపరచంది దూరం చేయడు. खुदा तुम्हें तैयार करे बगैर उन्हें दूर नहीं యెహోషువని करता है। సిద్ధపరిచి తర్వాత మోషేని దూరం చేశాడు. यहोशू को तैयार करने के बाद ही मूसा को जो दूर किया है खुदा ने। హల్లెలూయా. हालेलुया। తర్వాత కాబట్టి మూడోది ఏంటంటే న్యూ సీజన్ న్యూ సెపరేషన్. जय, और तीसरा ये है नया मौसम नए सिरे से अलग किए जाना। తర్వాత చూడండి యెహోషువ 5:12 यहोशू की पुस्तक 5 अध्याय 12वें वचन में हमने देखते हैं, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను.
అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరంన వారు కానాను దేశపు పంటను తినిరి. చాలు. హల్లెలూయా. हालेलुया। ఇది కూడా మరి బ్రదర్స్ కి సిస్టర్స్ కి మరి ఇక్కడ సిటీలు ఉంటే అందరికి ముఖ్యమే కానీ ये जो बात ब्रदर सिस्टर्स के लिए शेयर में हमारे सबके लिए जरूरी है, लेकिन న్యూ సీజన్ న్యూ సప్లై, जो है नया नया मौसम, నూతన కాలములో नए समय में मौसम में నూతన సరఫరీ అంటారా, जो है नए सिरे से तुमको सब चीजें पहुंचाए जाना, రాబడి, तुम्हारा जो आमदनी నూతన రాబడి ఉంటది. नए सिरे से आमदनी होती है। చూడండి మరి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు ఇచ్చింది దేవుడు ఆపేసిండు. जो खुदा ने दिया वो खुदा ने रोक दिया। మన్నా దేవుడే ఇచ్చిండు, मन्ना तो खुदा ने ही दिया, కానీ మన్నాని ఆపేసింది కూడా దేవుడే. लेकिन मन्ना को रोका भी खुदा ने ही है। ఇక్కడ యెహోషువకి ఇంకా సతమైపోయినా, जो है अब यहोशू और అయ్యా असमंजस हो जाना మన్నా ఇచ్చినావు నాకు, कि प्रभु आपने मन्ना అందరికి दिया తినబెడుతున్నాము, हमको, सबको हम खिलाते हैं, అందరికి మన్నా ఇచ్చినావు, కానీ ఇప్పుడు మన్నా కూడా ఆపేసినావు. सबको आपने मन्ना दे, लेकिन अब मन्ना भी आपने रोक दिया ఆ है। నీళ్ళు ఇచ్చినావు, రాయి నుంచి నీళ్ళు కూడా ఆపేస్తావు. चट्टान में से पानी है, वो पानी भी ఆ रोक మన్నా दिया। ఆగిపోతుంది, ఎలా ప్రభువా? अब वो मन्ना रुक जा रहा है, कैसे प्रभु? దేవుడు ఏమన్నాడు, खुदा ने क्या कहा? మన్నా ఆగిపోయింది, मन्ना रुक गया है, ఆ దేశాన్ని నీకు ఇస్తున్నా, उस देश को मैं तुझको देता हूँ, స్వతంత్రించుకో, उसे स्वतंत्रित कर అక్కడ लो। పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. वो హల్లెలూయా. जो दूध और शहद की नदियां बहने वाली देश है वो। నీ हालेलुया। జీవితంలో కూడా కొన్ని దినాలు దేవుడు మీరు అడగక మునిపే సమకూరుస్తా ఉంటాడు. थोड़े जीवन में, तुम्हारे जीवन में थोड़े समय खुदा तुम्हारे मांगने से पहले అన్ని इंतजाम మీకు करता है, అనుకూలంగా ఉంటాయి, सब कुछ तुम्हारे अनुकूल रहता కానీ है, సడన్ గా ఆగిపోతాయి, लेकिन एकदम से रुक जाता है, సడన్ గా ఆగిపోతాయి. एकदम से रुक जाता है। అప్పుడు మీరు ఏం వెతకాలా? तब तुम्हें क्या ढूंढना है? అవన్నీ శాశ్వతమైనవి కావు. वो सब कुछ हमेशा का नहीं నిన్ను है। ఒక స్థానానికి తీసుకెళ్ళడానికి అవి పెట్టిండు దేవుడు, तुमको एक स्थान में ले चलने के लिए ఒక खुदा ने ప్లేస్ కి रखा है, తీసుకెళ్ళడానికి పెట్టిండు, इस स्थान पर ले जाने ఒక के लिए रखा స్టేటస్ కి है, గవర్నమెంట్ స్టేటస్ కి తీసుకెళ్ళడానికి పెట్టిండు एक దేవుడు. जो ऊंचे स्तर पर ले जाने के लिए रखा కానీ है, అక్కడికి వెళ్ళిన తర్వాత लेकिन वहां जाने के बाद పాలు తేనెలు ప్రవహించే దేశము दूध और దేవుడు शहद की ఇస్తాడు. नदियां बहने वाला देश खुदा दूंगा कहता है। హల్లెలూయా. हालेलुया। ఆ పాలు తేనెల దేశం కావాలా? वो दूध और शहद वाले देश चाहिए, సరే కావాలంటే అందరూ ఆమేన్ అందామా? जिनको चाहिए वे कहे सब आमीन। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। మరి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే दूध और शहद की नदियां बहने वाला देश माने అందరు కళ్ళు తెరుచుకోండి, सब लोग अपनी आंखों को खोले। పాలు కూడా మన్నా లాగా పైకి వెళ్ళి రాదు. जय दूध भी जो है आसमान से जब मन्ना समान नहीं आएगा। ఏడికెళ్ళి వస్తాయి పాలు? कहाँ से आता है दूध? ఆ? कहाँ से आता है? గేదెలు పెట్టుకొని దాన్ని పిండితే వస్తాయి, जो है बैल भैंस रख कर जो उसमें से दूध పని చేస్తే निकलता है। పాలు వస్తాయి. काम करोगे तो वो दूध आएगा। కాబట్టి క్రైస్తవులు ఎవరైనా ऐसे जो को भी मसीह ईसाई लोग నేను हैं, పని చేసుకోను, मैं काम नहीं నా करूंगा, దేవుడు ఉన్నాడు, खुदा है, నేను క్రీస్తుని యేసు ప్రభువుని నమ్ముకున్నా, मैं एक मसीह हूं, मैंने यीशु నా मसीह को దేవుడు माना है, ఉన్నాడు मेरा खुदा है, అని అంటే ऐसा कहेंगे तो అవును కొంతకాలంలో దేవుడు నీకు ఇస్తుండొచ్చు, हाँ थोड़े समय तक खुदा तुमको देता होगा, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశము శాశ్వతమైన దేశము. దాంట్లో చూడండి మన్నా అందరికీ సరిపోదు, देखो मन्ना जो सब लोगों के लिए काफी नहीं నువ్వు है, తినాలా, तुमको खाना है, ఆ రాత్రి उस रात దాన్ని మిగిలిచ్చొద్దు. उसको बचा कर नहीं रखना है, మిగిలిస్తే ఏమైతుంది? अगर बचा कर रखेंगे तो क्या होगा? అవన్నీ పురుగులు పట్టినాయి. वो सब जो खराब हो కాబట్టి जाएगा। దేవుడు నీకు మొట్టమొదలు ఇచ్చే ఆశీర్వాదం నీకు మాత్రమే సరిపోతుంది, सबसे पहला जो खुदा तुमको आशीष देता है, కానీ तुम्हारे लिए काफी పాలు होता है, తేనెలు ప్రవహించే దేశము लेकिन दूध और शहद की नदियां बहने वाला देश నువ్వు తిని तुम खाकर మీ కుటుంబం అంతటికి సమకూర్చేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. तुम अपने హల్లెలూయా. पूरे परिवार के लिए इंतजाम कर सको, इस तरह से जो प्रभु आशीष देता है। దాని కొరకు మీరు ఏం చేయాలా? उसके लिए तुमको क्या करना है? గేదెలను తెచ్చుకోవాలా, తేనెటీగలను పెంచాలా, जो है भैंसों को ला लेना, भैंसों को पालना है, అప్పుడే పాలు అప్పుడే తేనె. तभी जो दूध आएगा और जो शहद भी, లేకపోతే नहीं तो లేదు పాలు తేనె పరలోకం శేష నుంచి తేనె. దిగిరావు మీకు. आसमान से तुम्हारे उतर कर नहीं आएगा। దేవుడా దేవుడా అంటున్నాను, ఇంతకాలం ఏడుకెళ్ళి దిగి వస్తాయి. जय खुदा खुदा कहते रहो, इतने समय से जो है कहाँ से आएगा वो? కాబట్టి కౌస్ అండ్ హనీ బీస్, जो है थोड़े आएंगे थोड़े नहीं, కాబట్టి इसलिए ప్రతి దేవుని బిడ్డ మంచి పనిమంతుడుగా ఉండును గాక. हर एक खुदा की संतान जो अच्छा कामकाज करने वाला बने, దేవుడిచ్చే పనిని తీసుకోండి. खुदा के दिए हुए काम को लो। హల్లెలూయా. हालेलुया। నువ్వు తింటావు, 10 మందికి పెడతావు. तुम खाओगे 10 लोगों को ఎంత खिलाओगे। ఆశీర్వదిస్తారంటే जो ఇస్ तरीके से आशीष देगा कि ఈ खुदा రోజు ఇజ్రాయెల్ ప్రజలు आज के दिन में इजरायली प्रजा లోకం అంతటికి पूरी दुनिया भर को వాళ్ళే సప్లై చేస్తున్నారు, वही जो अनाज पहुंचाते हैं, వాళ్ళే సరిపెడుతున్నారు, वही अनाज को पहुंचाते हैं, వాళ్ళే అందరికి సరిపెడుతున్నారు. वही सब लोगों को पहुंचाते हैं अनाज। యూదుల జ్ఞానమే, यहूदियों का ज्ञान ही, యూదుల పని यहूदियों का काम ఈ రోజు లోకంలో ఉన్నత స్థాయిని అన్నిటిని పెడతా ఉన్నది. जैसे सब जो दुनिया भर में जो ऊंचे स्थान पर रखा है। ఫేస్బుక్ ఇజ్రాయెల్ దే,
फेसबुक इजराइल का है, యూట్యూబ్ ఇజ్రాయెల్దే. यूट्यूब इजराइल का ही है। వీళ్ళందరూ కూడా యూదులే. ये सब यहूदी लोग हैं जिन्होंने యూదుల बनाया। నుంచి అవి పుట్టుకొచ్చినాయి. यहूदियों में से ही जो ये सब कुछ उत्पन्न होकर आया తర్వాత है। సిఇఓస్ మారిండొచ్చు, उसके बाद सीईओस కానీ बनते होंगे, ఇవన్నీ నువ్వు పుట్టినంత కూడా అక్కడి నుంచే. लेकिन जो कुछ भी उत्पत्ति हुआ सब वहीं से हुई है। దేశాలకి మిలిటరీ మిజైల్స్ అన్ని కూడా మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై చేసేది ఇజ్రాయెలే. जो है सारे देशों में जो है सैनिक जो है यंत्र जो है मिसाइल से इक्विपमेंट पूरा इजराइल भेजता లోకమంతా है। వ్యవసాయంలో కొత్త ఎక్విప్మెంట్ కనిపెట్టేది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, అక్కడ వ్యవసాయంలో వెళ్తా ఉంటే ఆ వరి కోత మెషిన్లు కనిపెడతా ఉంటారు. కోత మెషిన్లు పెద్ద పెద్దవి ఉంటాయి. जो फसल के जो है हल के उसमें जो व्यवसाय के लिए जो बड़े बड़े जो है मशीनें जो होती है, అవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయి. वो सारे जो है मशीनें जो है वो सब इजराइल से आई है। फसल काटने की बड़ी बड़ी హల్లెలూయా. मशीनें। हालेलुया। ఎప్పుడైతే నువ్వు దేవుడి చెప్పని తీసుకుంటావో, जब खुदा के दिए के काम को तुम लेते ఆ हो, పాలు తేనెలు ప్రవహించే దేశంగా నీ దేశం నీ కుటుంబం మారిపోతుందంట. शहर హల్లెలూయా, की नदियां बहने वाले देश के समान वो तुम्हारा देश व परिवार बदल जाता है। హల్లెలూయా. हालेलुया। ఫుల్ టైం సేవ వాళ్ళు ఫుల్ టైం సేవ, फुल टाइम सेवा करने वाले लोग फुल टाइम सेवा करते हैं మిగతా వాళ్ళు और बाकी के लोग పని చేసుకుంటూ సేవ చేయాలి. वे काम नौकरी करते हुए सेवा करना है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి న్యూ సీజన్, इसलिए एक नया मौसम व समय మరి చివరిది చూద్దాం. చివరిది చూసి ముగించుకుందాం. अंत में देखा वचन संदेश को खत्म యెహోషువ करेंगे। 6వ అధ్యాయం 17వ వచనం. यहोशू पुस्तक 6वां अध्याय 17वां वचन। ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేషమనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేసుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవా ప్రతిష్ఠితముగలను వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. చాలు. హల్లెలూయా. हालेलुया। కొత్త వ్యూహము. एक नए सिरे का ఈ వ్యూహము చాలా గొప్పది. ये जो नए तरीका है वो बहुत ही महान है। ఈ న్యూ స్ట్రాటజీ చాలా గొప్పది. एक जो नई स्ट्रैटेजी है वो बहुत ही महान है। మీ దేవుడు మనకి ఆయనని పరీక్షించడంలో ఇదొక్కటే దేవుడు మనకిచ్చింది. जो है खुदा जो हमारी परीक्षा लेता है उस विषय में खुदा ने हमको ये ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా इजरायली प्रजा వాళ్ళ सब పర్మనెంట్ ప్లేస్ కి వచ్చేసారు. वो अपने परमानेंट जगह पहुंच गए हैं। కానాన్ దగ్గరికి వచ్చేసారు. कनान के पास आ गए हैं। యెరికో ముందున్నది. एरियो उनके सामने ఆ है, గోడలు ఉన్నాయి. जो वो दीवारें యేసు हैं। యెహోషువ సాక్షాత్ యేసు ప్రభుని చూసి ధైర్యం తెచ్చుకొని మాట్లాడి ఆ యొక్క 7 సుట్లు తిరిగి 7 రోజులు ఆ గోడని కూల్చేసాడు. जो है यहोशू जो साक्षात जो प्रभु यीशु मसीह को देखकर हिम्मत पाता है, बल कष्टपड्डा। पाकर 7 दिन वो जिसके चारों ओर घूमे उसका विनाश ఆ हो। యెరికో కానాను और जब वो यही कनान ఎంతో ఆశీర్వాదకరమైనది. कितना ही आशीष से भरा దాంట్లో हुआ है, వాళ్ళకి ఎంతో బంగారం దొరికింది. वहां पर उनको कितना ही सोना मिला है। ఇంతకాలము इतने समय तक వచ్చిపోయేది ఉండే, बस आना जाना था, కానీ ఈ రోజు लेकिन आज के दिन కానాన్లో ప్రవేశించినారు. एक नए मौसम में మొట్టమొదటి प्रवेश పట్టణం किए हैं। యెరికో. सबसे पहला शहर ఆ यरीहो। యెరికోలో ఉన్నాయన్ని కూడా తీసుకున్నాడు. उस यरीहो में मौजूद सब कुछ लिया है वे लोगों ने। దేవుడు అన్నాడు. और खुदा ने कहा, దేవుడు అన్నాడు खुदा ने कहा, ఏమన్నాడు తెలుసా? क्या कहकर कहा जानते हो? అందరికి ఉంటది. ఇన్నాళ్ళు కష్టపడ్డం యేసు ప్రభువా, कहते कि हमने इतने दिन से बहुत ही मुश्किलें उठाई ఇన్నాళ్ళు प्रभु। ఎన్నో నీకు బలి అర్పణలు చేసినాం ప్రభువా, इतने दिनों तक कितने सारे बलि अर्पण आपको ఏమి किए प्रभु। లేమిలోకి వెళ్ళి వచ్చినాం ప్రభువా. जो कुछ भी नहीं ఇప్పుడు उसमें से आए। యెరికోలకు ఈ యొక్క కానాన్లో ప్రవేశించగానే మొట్టమొదటిది సమృద్ధి మాకు చాలా ఇచ్చినావు ప్రభువా. लेकिन इस जो कनान में प्रवेश के सबसे पहली समृद्धि आपने खूब दी है థాంక్ प्रभु। యూ జీసస్ అనగానే इसलिए आपको धन्यवाद यीशु कहते ही దేవుడు ఏమన్నాడు తెలుసా? खुदा ने क्या कहा है जानते हैं? ఆదికాండం 1:1 ఏం రాస్తుంటది? जो उत्पत्ति पुस्तक पहला अध्याय पहले वचन में क्या क्या జెనసిస్ लिखा है? 1:1 ఏం రాస్తుంటది? जो है उत्पत्ति पुस्तक पहला अध्याय पहले वचन में क्या क्या लिखा है? ఆదియందు దేవుడు భూమాకాశములను చాలు. సృజించెను. ఆది అందు आदि में, అందరు నాయనకల सब బలకండి. लोग मेरे साथ दोहराए। ఆది అందు आदि में దేవుడు, परमेश्वर ने, ఇన్ ద బిగినింగ్ जय आदि में గాడ్, खुदा ने, ఆది అందు आदि में దేవుడు. खुदा ने। ఈ వ్యూహం మీరు అర్థం చేసుకుంటే इस नजरिए को तुमको समझना है। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి పట్టణం యెరికో కావాలన్నారు. जय सबसे पहला यरीहो जो वो शहर, దేవుడు అన్నాడు ఈ పట్టణాన్ని యెరికో కహా? పట్టణాన్ని మొత్తం నాకు ఇచ్చేయండి అన్నాడు. इस पूरे यरीहो शहर को मुझको दे दो कहता है। హల్లెలూయా. हालेलुया। దీనిని దేవుడు నేనేం బానిసగా చేయట్లేడు. तुमको यहाँ खुदा एक गुलाम नहीं बना रहा है। దేవుడు నీకు దీంట్లో ఏం నేర్పిస్తుందంటే खुदा इसमें तुमको क्या सिखाता है? మొట్టమొదటి ప్రాధాన్యత, सबसे पहली प्रामुख्यता, ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వడం నేర్పిస్తుంది. सबसे पहली अहमियत खुदा को देना ये सिखाता है तुमको। హల్లెలూయా. हालेलुया। కొందరు 100కి 100% బ్రతకలేం, 100 రూపాయల్లో నేను బ్రతకలేమని అంటారు. थोड़े कहते कि मैं 100 रुपए में नहीं जी सकता हूँ कहकर, కానీ 90 రూపాయలలో బ్రతికించగలిగిన దేవుడు నీ దేవుడు. लेकिन 90 रुपए में
आपको जो है वो जीने दे सके, इस 100 प्रकार का రూపాయలు प्रभु है। నువ్వు ఎప్పుడు బ్రతకలేవు. 100 रुपए में तुम कभी नहीं जी सकोगे। హల్లెలూయా. हालेलुया। ఇజ్రాయెల్ ఈ రోజు చిన్న దేశమైన इजराइल आज के दिन में छोटा देश होने पर भी ఎందుకంత ఆశీర్వదింపబడుతుంది? किस लिए उतना आशीषित है वो? ఎందుకొరకనంటే किस लिए ఎన్నో माने? పాటలు పడి కష్టాలు పడి कितनी मुसीबतें, कितनी యుద్ధాలు तकलीफों को చేసి झेलते हुए जो युद्ध ఇజ్రాయెల్ करके ఎంటర్ అయ్యి ఇజ్రాయెల్ ఎరికో अंदर మొట్టమొదటి आकर పట్టణం స్వాధీనం చేసుకోగానే पूरे यरीहो शहर को वो स्वाधीन ఆ करके ఎరికోలో ఉన్న సర్వము మొత్తము जो इस यरीहो में मौजूद सब कुछ, బంగారము పశువులు స్థలము అన్ని चाहे सोना पशु हो जाए అన్ని जमीन, ఎరికో అంతా सब కూడా कुछ దేవుడికి చేశారు వాళ్ళు. पूरा यरीहो उन्होंने खुदा को दे दिया। హల్లెలూయా. హల్లెలూయా. ఆ వ్యూహం ఎంత గొప్పదంటే वो नजरिया देखो कितना महान ఈ है రోజు కూడా कि आज के दिन भी ఇజ్రాయెల్ ఇంత చిన్నగున్నా चाहे इजराइल इतना छोटा सा हो, ఎవ్వరు దాన్ని కదిలించలేరు. कोई इसे హల్లెలూయా. हिला नहीं सकता। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ వ్యూహము అదొక్కటే చిన్న వ్యూహము మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ దేవుని విషయంలో గొప్పదే. वो तुम्हारे नजरों में जो बहुत ही छोटा दिखेगा लेकिन खुदा की नजर में बहुत बड़ा है वो, ఏందంటే ఆది అందు దేవుడు, क्योंकि आदि में खुदा, మొట్టమొదటిది దేవుడు. सबसे पहले खुदा। హల్లెలూయా. हालेलुया। వారంలో మొట్టమొదటి దినము जो हफ्ते का सबसे पहला दिन దేవుడు. హల్లెలూయా. हालेलुया। అందుకే इसलिए- అలాంటి వారు కాబట్టి ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారంట. ऐसे लोग इसलिए హల్లెలూయా. आज के दिन तुम यहाँ बैठे हो। हालेलुया। हालेलुया, హల్లెలూయా. हालेलुया। సంవత్సరంలో మొట్టమొదటి దినము साल का सबसे पहला दिन దేవుడు. खुदा को, నెలలో మొట్టమొదటి దినము महीने का पहला दिन దేవుడు. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलూయా। ఒక దినములో మొట్టమొదటి ఉదయకాల గడియ चाहे पूरे दिन भर के सबसे पहले దేవుడు. सवेरे की घड़ी हालेलुया. खुदा को। హల్లెలూయా. हालेलुया। వారంలో మొట్టమొదటి దినము నీ కుటుంబం అంతటిని పిల్లల్ని జల్లల్ని తీసుకొని దేవుని దగ్గర అర్పించు. जो है हफ्ते के सबसे पहले दिन अपने घर बार बच्चे सब कुछ लेकर सबको खुदा को अर्पित करना, ఆ వ్యూహానికి మించిన వ్యూహం లేదు. उससे बढ़कर और कुछ नहीं है। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి సర్వం దేవునికి ఇవ్వాలి. सबसे पहला जो सब कुछ है खुदा को देना। హల్లెలూయా. हालेलुया। నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు जब मैं सबसे पहले आया था, దేవుడు కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు खुदा जब कार्य करता आ रहा था, వచ్చేదంతా కూడా जो कुछ भी मुझको आता था, దేవుడు నాతో మాట్లాడే రీతిగా నేను సేవింగ్స్ చేసుకోకపోతుండే. जो है खुदा ने जिस रीति से मुझसे बात किया, मैं बचत नहीं करता था, सेविंग्स नहीं करता ఈ రోజు था। కూడా మా భార్య తిడుతుంది. आज के दिन भी जब मेरी पत्नी डांटती है मुझको। హల్లెలూయా. हालेलुया। కాలేజీలో ఉన్నప్పుడు సేవింగ్స్ లేవు. जब कॉलेज में था तब भी बचत नहीं करता था। అప్పుడంటే కాలేజీలో उस తిరగాల్సిన वक्त చోటు అలా తిరుగుతూ जहाँ पर जगहों पे घूमना चाहिए था वहां सब जगहों पे घूमता हुआ। అంటే ఒక నాలెడ్జ్ కొరకు నాకు ఇష్టం ఆ నాలెడ్జ్ ప్రతిదీ తీసుకోవడం. हर बात का जो ज्ञान व बुद्धि पाना ये मुझको पसंद है, इसलिए ही। హల్లెలూయా. हालेलुया। కదండి. మరి దేవుని దయ వల్ల అమెరికాలో 58 స్టేట్లు ఉంటే దాంట్లో 28 30 స్టేట్లు అన్ని కూడా తిరిగేసిన. जो है अमेरिका में जो है 50 से भी ज्यादा जो है राष्ट्र होते हैं, उसमें से 30 तक तो राष्ट्र जो है घूम चुका हूं मैं। మోనికాకి ఇప్పటికి తిడుతుంది. అప్పుడు సేవింగ్ చేసింటే ఈ రోజు బాగుంటుండే. कहती है कि उस वक्त बचत किए होते तो आज का दिन अच्छा रहता। సరే అక్కడి అక్కడ పోయినాయి. ठीक है, वहां का वहां चला అప్పుడు गया है। బుద్ధిలేని పని అనుకుంటే तब जो बुद्धिहीन काम था సేవలో मेरा, వచ్చినాను. लेकिन सेवा में आया हूँ। దేవుడు జ్ఞానం ఇచ్చిండు, खुदा బుద్ధి ने ఇచ్చిండు. ज्ञान व बुद्धि दिया है। వాక్యం చదువుతుండగా वचन जब पढ़ते रहता हूँ దేవుడు అన్నాడు तो खुदा ने कहा ఉన్నదంతా కూడా సేవలో పెట్టేసి. जो कुछ भी है सब कुछ सेवा में दे दो। హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నదంతా కూడా సేవలో పెట్టేసి जो कुछ भी है सब कुछ सेवा के लिए दे दो। అని అన్ని మొత్తం సేవలోనే लेकिन పెట్టేసి. सब कुछ है सेवा के लिए दे दिया। అప్పుడు పెట్టేస్తున్నప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుండే అంటే तब जो दे देने पर मेरी परिस्थिति कैसी होती थी, ఎక్కడ కొదవలేదు. कहीं पर भी कुछ नहीं था। కానీ लेकिन ఒకసారి ఈ సేవకు పోతున్నా एक बार मैं सेवा के लिए जा रहा था। ఒక వారం ఊరుంది. एक पूरा हफ्ता ही था ఒక वो 2 जाने 3 का, సంవత్సరాలు 2-3 सालों तक। ఆదివారం సాయంత్రం వెళ్తే మళ్ళీ శనివారం రాత్రి వస్తుండే. जय रविवार के दिन शाम में अगर निकलता तो फिर నా हफ्ते యొక్క जो 7 शनिवार సంవత్సరాల के दिन- సేవలో మొట్టమొదటి 3 సంవత్సరాలు जय मेरे जो इस सेवा जीवन के शुरुआत के 3 साल, అప్పుడు ఎలా उस वक्त ఉంటుండే में అంటే कैसा रहता था कि నా దగ్గర ఏం లేవు, మొత్తం దేవుళ్ళలో పెట్టేసిన. ఇప్పుడు సేవకి వెళ్ళాలా, ఊర్లోకి వెళ్ళాలా, నా ఆయన 10 మంది ఉన్నారు. जो है मेरे पास कुछ नहीं होता था, सब कुछ जो है खुदा की सेवा के लिए ఇప్పుడు పోవాలా, उनको ले जाता है ఏడు- मुझको। పోవాలంటే జోబులో 1 రూపాయి లేదు. अब जाना है उन्हें लेकर तो जेब में 1 रुपया नहीं है। ఏసునామంలో పోతున్నా. దేవా బంగారం లేదు, వెండి లేదు, ఏసునామం ఉంది కదా, ఏసునామంలో పోతున్నాను పోయినా. नहीं सोना है नहीं चांदी है, मेरे पास यीशु का नाम है, यीशु के नाम को लेकर मैं जा रहा हूँ, प्रभु कहकर मैं जाता हूँ। సిటీ దాటక ముందు సిటీలో ఒక మీటింగ్ ఉండే. जय सिटी पार करने से पहले सिटी में एक मीटिंग होती ఆ है। సిటీలో మీటింగ్ చేసుకున్నా. जय सिटी में वो मीटिंग कर दिया। చేసుకోగానే దేవుడు కొంచెం పెట్రోల్ కి డబ్బులు ఇచ్చాడు. जय करते ही जब खुदा थोड़ा सा पेट्रोल के लिए पैसे दिया। ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ ఊరికి పోయే వరకే. जय कहाँ तक के लिए, यहाँ से वो उस गांव पहुंचने तक के लिए ही। హల్లెలూయా. हालेलुया। దేవుడు చేస్తే అంటే మొట్టమొదటిది దేవునికి ఇస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాడు. देखो सबसे पहला तुम खुदा को दोगे तो किस रीति से रहेगा ये देखो। అక్కడ వరకే. वहां तक के लिए ही था। నాకు ఏ కలవరం లేదు.
जय मुझको तो कुछ वो नहीं ఎందుకంటే था దారంతా పాటలే ఉంటాయి మాయి. क्योंकि जय पूरा जय की जय में गाते ही దారంతా रहते మర్చిపోయి रास्ते। ఒకరి గురించి ప్రార్థన చేసుడే, వచ్చే ప్రాంతాల గురించి ప్రార్థన చేసుడే, అన్నిటి గురించి ప్రార్థన చేసుడే. सारी बातों के लिए प्रार्थना करते हैं, आराधना करते हुए, गीत गाते हुए उसी तरीके से हम जाते रहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ పోయిన వారమంతా సేవ చేసుకున్నా वहां पर जाकर पूरा నాకు हफ्ता बस ఎక్కడ सेवा किया हूं। కొదవలేదు, कहीं पर भी कोई घटी ఒక్క कमी పూట नहीं। కూడా కొదవలేదు నాకు. जय एक पहर की भी నేను कोई నీ घटी 10 नहीं। మందికి పెట్టి అందరికి పట్టేలాగా मैं खाकर 10 लोगों को खिला सकूं, అన్ని सबको दे చేసుకొని सकूं, చేసుకొని వచ్చిన सब कुछ करके आया మళ్ళీ ఇంటికి వచ్చేసిన फिर घर वापस आ गया हूं। హ్యాపీగా చేసుకున్నా. जय आराम से कर ఇంటికి వచ్చిన घर आया हूं మళ్ళీ ఇంటికి రాగానే फिर घर आते ही మొత్తం సున్నా. फिर पूरा शून्य। కానీ దేవుడు ఎట్లా నడిపించిండు, लेकिन खुदा ने कैसे మళ్ళీ चलाया నెక్స్ట్ డే మొత్తం కూడా దేవుడు నడిపించిండు. फिर अगले पूरे అట్లా दिन खुदा ने 3 चलाया। సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించిండు. वैसे खुदा హల్లెలూయా, मुझको चलाया है 3 सालों तक। हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏమి పెట్టుకోలే, అంత కూడా దేవుని సేవలు ఉన్నప్పుడు कुछ भी अपने लिए नहीं रखा, सब कुछ खुदा की सेवा के అంటే लिए जब నేను मैंने किया, దేవునికి లోబడ్డా. मैंने खुदा का कहना దేవుడు माना గొప్ప हूं। దేవుడు, నేను కాదు. खुदा महान खुदा है, मैं దేవుడు नहीं। చేసే కార్యం ఎలా ఉంటది చెప్తున్నా. खुदा के करने वाले कार्य कैसे होते हैं, मैं అలా बता रहा हूं। విత్తినప్పుడు उस तरीके से जब बोलते దాని हो తర్వాత तब నేను దేవుడు పెళ్ళైంది. जय उसके बाद जब मेरा विवाह हुआ था, దేవుడు ఇప్పుడు మాకు సమృద్ధి ఇచ్చిండు. और హల్లెలూయా, खुदा ने अब हमको समृद्धि दिया है। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే దేవునికి లోబడ్డానో जब खुदा का कहना माना हूं దేవుడు मैं, సమృద్ధి ఇస్తాడు. खुदा जो है समृद्धि देता మొట్టమొదటి है। దేవునికి ఇచ్చిన जो మనకు सबसे पहला है वो खुदा को दोगे तो తర్వాత నువ్వు బాధపడవు. बाद में आप दुखी नहीं होंगे। ఇశ్రాయేలును బట్టి నేను నేర్చుకున్నది. इस इस्राएल के कर्म में ये सीखा వాళ్ళు हूं। చేసిన వ్యూహము. वो लोगों ने जिस प्रकार का नजरिया रख के किया है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, खुदा ने जो मुझसे बात की वो बात ये है, ఆ రోజులలో 3 సంవత్సరాలలో उस वक्त में उन 3 सालों में కనిపించని దేవుని హస్తము నా పైన చూస్తుండే నేను. दिखाई ना देने वाला खुदा का हाथ जो मेरे ऊपर ఆ था, హస్తమే నాకు సహాయంగా ఉండే, वही हाथ मेरे लिए सहायक था। ధైర్యమునిచ్చింది, मुझको हिम्मत दिया है, బలమునిచ్చింది. मुझको बल दिया है। ఏమి లేకుండా 10 మందిని పెట్టుకొని ఎవ్వడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయరు, అంత ధైర్యం చేయరు. जेब में कुछ ना रखकर जो 10 लोगों को साथ में रखा 1000 किलोमीटर किसी में దేవుని हिम्मत नहीं होती హస్తాన్ని जाना। బట్టి ప్రయాణం చేసినాం. खुदा के हाथ होने के कारण ही जो मैं सफर कर सका हूँ। హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మన్నా ఉండే, तब मन्ना था, దేవుడు ఇప్పుడు పాలు తేనెల ఆశీర్వాదం ఇచ్చాడు. लेकिन अब जो खुदा ने दूध और शहद की नदियों वाला जो है आशीष दिया है। హల్లెలూయా. హల్లెలూయా. రకరకాల ఆశీర్వాదం చూసినాం. विभिन्न प्रकार के आशीष देखी है। ప్రేయర్ పోర్ అట్టి రీతిగా పనిచేస్తుంది प्रेयर కాబట్టి उस रीति से काम कर रहा है, దేవుని इसलिए దయ వల్ల ఈ రోజు ఈ యొక్క సంఘాన్ని దేవుడు కట్టించి మనకి ఇచ్చిండు. इसलिए హల్లెలూయా. खुदा की दया से खुदा ने इस कलीसिया को बनवाकर इस रीति से हमको ఇవన్నీ दिया है। ప్రతిఫలాలు నేను చూస్తా ఉన్న దాని తర్వాత. ऐसे प्रतिफल उसके बाद में देखता आ रहा हूँ। కాబట్టి ఈ యొక్క 5వది చివరిది ఏంటంటే, 5वां जो अंतिम है वो ये है कि నూతన కాలములో एक नए समय व मौसम में నూతన వ్యూహం చేపట్టండి. एक नए नजरिए के साथ तुमको ఆ रहना నూతన है। వ్యూహం ఏంటంటే, वो नया नजरिया क्या है? ఆ కాలములో అడుగు పెట్టినప్పుడు जब तुम उस मौसम और समय में कदम ఆశీర్వాదం వచ్చినప్పుడు, रखोगे, जब आशीष आता है, మొట్టమొదటిదా सबसे पहला जो है అది దేవునికే, वो सब कुछ खुदा को दे देना అది है। దేవునికే. वो खुदा को ही दे देना ఇంకా है। నీకు తిరుగుండదు, अब तुम्हारे पास जो पीछे मुड़ के देखना आगड़ ही नहीं मुंडा रहेगा, दो। रुकना ही नहीं रहेगा, పోతూనే ఉంటావంట. बस तुम आगे बढ़ते चले ఇశ్రాయేల్ ఈ जाओगे। రోజు పోతున్నట్టు పోతూనే इस्राएल ఉంటావు. से आज के दिन चलती जा रहा है। హల్లెలూయా. हालेलुया। చుట్టుముట్టంతా శత్రువులే, जो चारों ओर सारे शत्रु हैं, కానీ ఇజ్రాయెల్ మాత్రము फिर भी इस्राएल तो ఏది కొదవలేదు. कोई घटी कमी नहीं है। ఇజ్రాయెల్ దేశాలు చూడ్డింకే इस्राएल देश ఈ देखने पर తెలంగాణ రాష్ట్రం లెక్క ఉంటది అంతే. बस हमारे इतने राष्ट्र जितने ही है वो पूरा కానీ देश, ఆ రాష్ట్రం ఉన్నంత लेकिन उस राष्ट्र की जितना ఆశీర్వాదం ఎక్కడ లేదు. आशीष कहीं पर ही नहीं है। ఇజ్రాయెల్లో భూమి ఉంటది కదా, इस्राएल की जो जमीन ఆ है భూమి పండించగలిగిన పంట वो లోకంలో ఎక్కడ పండించలేరంట. वो इस्राएल की जमीन जितनी फसल दे सकती అంత दुनिया में పంట कहीं नहीं है। పండుతుందంట. ఈ రోజు కూడా ఇది आज నిజాలన్నీ के కూడా दिन भी उतनी फसल वहाँ उगती है। సైంటిఫికల్ ఈ రోజు కూడా కళ్ళతో చూసే నిజాలు ఇవి. जो आंखों से देख सके ऐसे सत्य है, ये वैज्ञानिक पूर्वक है। అదంతా కూడా వాళ్ళు చేపట్టిన వ్యూహం. ఆ వ్యూహం ఏంటి? उन्होंने जो नजरिया जो देखा है वो क्या है? वो ఆది అందు, कि आदि में ఆది అందు, आदि में ఆది అందు. आदि में నీ జీవితంలో ప్రతిది గుర్తు పెట్టుకో. నీకు ఒక పిల్లోడు పుట్టిన ఆ పిల్లోడు ఆది అందు, तुम्हारे जीवन में जो कोई भी तुमको एक ఒక संतान పాప पैदा आदि పుట్టిన में ఆది खुदा, అందు एक बेटी भी पैदा हो तो आदि में खुदा। హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం మర్చిపోయి ఉండొచ్చు, इतने समय तक तुम भूल गए నీ होंगे, పిల్లల్ని వదిలేసిండొచ్చు. अपने बच्चों को छोड़ दिए ఈరోజు होंगे, ప్రార్థన చేయి. तो आज के दिन प्रार्थना ఆది అందు करो। आदि में నా खुदा। బిడ్డ నా కొడుకు దేవుడిదే. मेरी बेटी मेरा बेटा खुदा का है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఆది అందు ఆది అన్ని మే సబ్ నా కుచ్ జీవితంలో నా ఆది అందు అంత కూడా मेरे जीवन బిగినింగ్ का सब అంత कुछ, కూడా आदि से लेकर अंत ఇట్ तक ఈస్ सब कुछ ఓన్లీ గాడ్స్. वो सिर्फ और सिर्फ खुदा का దేవుడి है। వాక్యం అందరినీ దీవించి ఆశీర్వదించును खुदा इस గాక. वचन को आप सबको बहुत आयत की आशीष। థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ Jesus, జీసస్. thank you Jesus, 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 thank you స్తోత్రం Jesus. మహాపరిశుద్ధ దేవా. అవును రాజు. ఆది అందు
మాకు దేవుడే ప్రవ్వా, ఆది అందు దేవుడే ప్రవ్వా, వారంలో ఆది అందు దేవుడే మాకు. అందుకే ఈరోజు కూడుకున్నాం ఇక్కడ. సంవత్సరంలో ఆది అందు దేవుడు కాబట్టి ప్రవ్వా, నూతన సంవత్సరంలో ప్రవచనాత్మిక ప్రార్థనలో మేము పాల్గొన్నాం. దేవా, దినములో ఈ వారం నుంచి మొదలుకొని ప్రతి దినము ఆది అందు దేవుడే ఉండునుగాక. దేవా, నీ పరిశుద్ధ గ్రంథము కూడా ప్రవ్వా ఆది అందు దేవుడే ఉన్నాడు. అందుకే దీనికన్నా పవర్ఫుల్ గ్రంథము, దీనికన్నా పరిశుద్ధమైన గ్రంథము, దీనికన్నా జీవం కలిగిన గ్రంథాలు, దీనికన్నా సత్యం కలిగిన గ్రంథాలు ఈ రోజు వరకు లేవు, ఎప్పుడు ఉండలేవు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డ ఆది అందు దేవుడని పెట్టుకొని ఈ జీవ గ్రంథం వలె పవర్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, జనరేషనల్ బ్లెస్సింగ్గా యేసునామంలో ప్రతి కాలంలో ఫలించునుగాక. శ్రమ కాలం కూడా మేలుకరంగా మారునుగాక. ఆశీర్వదించుమని, ఏ కాలములో అయినా ప్రభువా నిన్ను మరవక ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సావాసం అందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.